ఇవాల్టి సంక్షుభిత వాతావరణంలో అత్యవసరమైన ఒక అంశం మీద గత 3 నెలలుగా నిరంతరాయంగా ఈ చర్చను, సంభాషణను నడుపుతున్న విశ్లేషణ బృందానికి నా అభినందనలు, కృతజ్ఞతలు. ఇది ప్రారంభించిన 3 నెలల నుంచి ఇది 12వ వారము, 13వ వారము. ప్రారంభించినప్పటి నుంచి కూడా నేను ఈ విషయం మీద మాట్లాడితే బావుంటుంది అని మిత్రులు అడుగుతూ ఉన్నారు. నేను అనేక కారణాల వల్ల సంకోచిస్తూ ఉన్నాను. అసలు విషయంలోకి కులం, కమ్యూనిస్ట్ ఉద్యమం, మంచి చెడులు, గతం, వర్తమానం మాట్లాడబోయే ముందు అసలు ఈ వ్యక్తిగత సంకోచం ఎందువల్ల ఉంది? ఈ సంకోచం కూడా ఇవాళ ఉన్న వాతావరణానికి, పరిశీలనాంశం పట్ల మనలో ఉన్న అనేక రకాల అభిప్రాయాలకు ఒక సూచిక అవుతుందా అని అక్కడ ప్రారంభించాలని ఉంది. నిజానికి ఏదైనా ఒక విషయం ఎవరైనా ఒకరు మాట్లాడడం సంకోచించవలసిన వాళ్ళకు వాళ్ళే సంకోచించుకోవలసిన, వాళ్ళకు వాళ్ళే నేనిందుకు తగుదునా, నేను మాట్లాడవచ్చునా, నాకు ఈ యోగ్యత ఉందా అని అనుకోవడం ఒక ఆశ్చర్యకరమైన సందర్భం. కానీ తెలుగు సీమలోను, భారతదేశంలో మొత్తంగాను ఇవాళ కొన్ని అంశాల మీద కొందరు మాట్లాడడానికి సంకోచించవలసిన ఒక వాతావరణం ఉన్నది. బహుశా ఈ వాతావరణం గూడా మనం మాట్లాడుకుంటున్న విశాలమైన అంశమైన కులము, కమ్యూనిస్టు ఉద్యమంలో భాగమైన అంశమే అనుకుంటాను. మరీ ముఖ్యంగా తెలుగునాట ఒక అభిప్రాయం ఎవరు చెప్పారు? ఎవరు చెప్తున్నారు? ఆ అభిప్రాయం ఏమిటి? అని చర్చ కన్నా ముందర ఆ అభిప్రాయం చెప్తున్నవారు ఏ కులంలో పుట్టారు? అనే చర్చ జరుగుతూ ఉన్నది. అందువల్ల విధి నిషేధాలు ఏర్పడుతూ ఉన్నాయి. పరిమితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఆంక్షలు ఏర్పడుతూ ఉన్నాయి. పుట్టుకే ప్రధానమవుతున్న ఒక వాతావరణం ఉంటూ ఉన్నది. అయితే ఒక విశాల అర్థంలో చూసినప్పుడు, స్థూల అర్థంలో చూసినప్పుడు ఇది తప్పేమీ కాదు. ఈహెచ్ కార్ 'వాట్ ఈజ్ హిస్టరీలో' ఒక మాట అన్నాడు. చరిత్ర అధ్యయనం చేసే ముందు చరిత్రకారుణ్ణి అధ్యయనం చేయండి అని. నిజంగానే ఆయా చరిత్రకారుల నేపథ్యం, అభిప్రాయాలు, దృక్పథం, వైఖరి వాటిని బట్టే వారు రాసిన చరిత్ర ఉండవచ్చు. ఉంటుంది. కనుక అటువంటి నేపథ్య విచారణ, నేపథ్య చర్చ తప్పో, కూడదో అని అనడం లేదు. కానీ ఈ నేపథ్యంలో పుట్టుక మాత్రమే ఏకైక కారణం అవుతుందా? ఇతర కారణాలు, నేపథ్యం అంటే వాళ్ళ అధ్యయనం, వాళ్ళ ఆచరణ, వాళ్ళ విలువలు, వాళ్ళ నిరంతర సామాజిక సంపర్కం, ఇటువంటివన్నీ కూడా చర్చకు వచ్చి, పరిశీలనకు వచ్చి, పుట్టుక కూడా ఒక పరిశీలనాంశం అయితే బాగుంటుంది గానీ, అదే ఏకైకము, ప్రధానము అయిన, తప్పనిసరిగా పుట్టుకకు ప్రాధాన్యత ఉంది. మనం కోరి పుట్టలేదు గానీ, ఏదో ఒక కులంలో పుట్టాం. భారతదేశంలో కులం అనేది ఒక సర్వవ్యాపితమైన అంశం. తప్పించుకోలేని అంశం. కులంలో పుట్టి ఉంటాం. ఆ కులం నుంచి, ఆ కుల ఆచారాల నుంచి, ఆ కుల సంబంధాల నుంచి, ఆ కులం ఇచ్చే అవకాశాల నుంచి, పరిమితుల నుంచి కూడా వేరుపడ్డామా లేదా? వేరుపడడానికి ప్రయత్నిస్తున్నామా లేదా? అనేది గీటురాయి కావాలి గానీ, ఒకవేళ వేరు పడకపోయి ఉంటే, వారి అభిప్రాయాలలో అది వ్యక్తమైతే, అది తప్పనిసరిగా చర్చించవలసిందే గానీ, ఏమీ ఇవేమీ పట్టించుకోకుండా పుట్టినందువల్ల కొందరికి కొన్ని అర్హతలు నిరాకరించే, ఇది సరిగ్గా మనువాదం. మనువు గూడా కొందరు కొన్ని కులాల్లో పుట్టినందువల్ల కొన్నిటికి అనర్హులవుతారు అనన్నాడు. మనువాదం పుట్టుకనే ప్రధానం చేసింది. మనుస్మృతి పుట్టుకనే ప్రధానం చేసింది. బహుశా భారత సమాజంలో
అదే ఓరియంటేషన్, అదే ఆలోచన సరళి, అదే ఆచరణ సరళి ఇవాల్టికి కూడా మనువాదాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పుకునే వాళ్ళలో కూడా వ్యక్తమవుతూ ఉన్నదేమో. అందువల్లనే పుట్టుక ప్రధానంగా కొందరికి అర్హతలు, కొందరికి అనర్హతలు వస్తున్నాయేమో. ఏదైనా ఒక అభిప్రాయం మీద అభిప్రాయం చెప్పే బదులు, ఆ అభిప్రాయం చెప్పిన వారి కులం పేర్కొంటే సరిపోయే ఒక వాతావరణం ఏర్పడింది. ఆ అభిప్రాయం మంచిదా? చెడ్డదా? ఆ అభిప్రాయాన్ని వస్తుగతంగా ఎట్లా విశ్లేషించాలి? దాని మంచి చెడులేమిటి? అని కాకుండా, అది చెప్పిన వారు ఏ కులంలో పుట్టి ఉంటారు? నిజానికి తెలియని గూడా అక్కర్లేదు. ఏ కులంలో పుట్టి ఉంటారు అని ఊహిస్తే సరిపోతుంది. భారత చరిత్ర మీద ఒక వ్యాఖ్యానం విన్నాను నేను. భారత చరిత్రకారులు ఇప్పటి వరకు వేరు వేరు వ్యక్తులున్నారు. బహుశా డజన్‌ల కొద్దీ ఉన్నారు. ఆ వ్యక్తుల ఇంటి పేర్లను బట్టి వాళ్ళు ఫలానా కులంలో పుట్టి ఉంటారని ఊహించి, అందువల్ల ఆ పుస్తకాలు చదవకుండా, వాళ్ళ అభిప్రాయాలు చూడకుండా, వాళ్ళ ఏదైనా సోపపత్తికంగా, సోదాహరణంగా చెప్పారో లేదో కూడా చూడకుండా, వాళ్ళు ఫలానా కులంలో పుట్టారు కాబట్టి, ఫలానా రాసి ఉంటారు అని పతంజలి గారు చెప్పినట్టు సత్యాన్ని ఊహించి తెలుసుకునే ఒక వాతావరణం మన సమాజంలో ఉన్నది. అందువల్ల నేను కులం మీద, కమ్యూనిస్టు ఉద్యమానికి, కులానికి ఉన్న సంబంధం మీద మాట్లాడడానికి చాలా సంకోచించాను. నేనిందుకు తగనేమో అని అనుకున్నాను. కానీ ఒక చరిత్ర విద్యార్థిగా నేను అధ్యయనం చేసిన చరిత్ర అంశాలు కొన్నున్నాయి. ఈ చరిత్ర అంశాలకు బయట ఇవాళ ప్రచారమవుతున్న, బయట వాతావరణంలో నెలకొని ఉన్న, స్థిరపడిపోయిన కొన్ని అభిప్రాయాలకు పొంతన కుదరడం లేదు. ఈ చరిత్ర ఒక రకంగా ఉన్నది. ఈ చారిత్రక ఆధారాలు ఒక రకంగా ఉన్నాయి. ఆ అభిప్రాయాలు మరొక రకంగా ఉన్నాయి. అందువల్ల ఏదో ఒక రోజున అర్హత ఉన్నదా లేదా అనేది ముఖ్యం కాదు. ఇంగ్లీష్‌లో ఒక సామెత ఉన్నది. రైజింగ్ టు ద అకేషన్ అని. సందర్భం వచ్చినప్పుడు లేచి నిలబడవలసి ఉంటుంది. నీకు అర్హత ఉన్నదా లేదా? నీకు యోగ్యత ఉన్నదా లేదా? నీకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా? అనేది ముఖ్యం కాదు. ఒక సందర్భం, ఒక కాలం నిన్ను ఆదేశిస్తుంది. ఒక సమాజం నిన్ను ఆదేశిస్తుంది. అప్పుడు నీకు తోచింది నీ శక్తి సామర్థ్యాలకు లోబడి, ఇది నేను అర్థం చేసుకున్నది. ఇది నాకు తెలిసింది. ఇది నేను అధ్యయనం చేసిన చరిత్ర అని చెప్పవలసి ఉంది. ఇది ఈ చెప్పినందువల్ల చాలామందికి కోపాలు రావచ్చు. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు ఇప్పటికే స్థిరపరుచుకున్న అభిప్రాయాలు, ఆధారాలు లేకపోయినా స్థిరపరుచుకున్న అభిప్రాయాలు దెబ్బతినిపోతాయి కావచ్చు. అయినప్పటికీ ఒక చరిత్ర విద్యార్థిగా నా బాధ్యత ఇది అనుకుంటున్నా. కనుక చరిత్రలో మన ఇష్టాయిష్టాలుండవు. చరిత్ర మనం కోరుకున్నట్టుగా నడవదు. గడిచి వచ్చిన చరిత్ర, దానికి భిన్న కోణాలుండొచ్చు. భిన్న పరిశీలనలుండొచ్చు. కానీ అది బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్నది. అది స్థిరంగా ఉన్నది. అది రాసి పెట్టబడి ఉన్నది. అది నమోదై ఉన్నది. ఆ చరిత్ర నుంచి, ఆ చరిత్రను ఎంతో కొంత అధ్యయనం చేసిన విద్యార్థిగా, కులానికి, కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధం ఏమిటి? ఇది కొందరు అనుకుంటున్నట్టుగా ఎంత మాత్రము సంబంధం లేకుండా ఉన్నాయా? కొందరు అంటున్నట్టుగా మొదటి నుంచి అన్నీ తెలుసు, అన్నీ దీంట్లోనే ఉన్నాయి అన్నట్టుగా ఉన్నాయా? అటు చివరకు పోదామా? ఇటు చివరకు పోదామా? లేక సత్యం, వాస్తవం ఎక్కడో మధ్యలో ఉందా? ఇది పరిశీలించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నిజానికి ఈ ప్రయత్నం ఇప్పుడైతే సంకోచించాను గానీ, ఒక 10 సంవత్సరాల కింద, 15 సంవత్సరాల కింద ఈ సంకోచం లేదు. ఈ ఈ విషయం మీదనే ఇవాళ తలుచుకోవాలి. అరుణోదయ రామారావు, మిత్రుడు, సోదరుడు, ఒక 15 సంవత్సరాల కింద ఇదే విషయం మీద తాను అప్పుడప్పుడే న్యూ డెమోక్రసీ పార్టీలో చేరి ఉన్నాడు. ఒక న్యూ డెమోక్రసీ మార్క్స్ భవన్‌లో ఒక క్లాస్ ఏర్పాటు చేశాడు. 4, 5 గంటలు ఈ విషయం మీద మాట్లాడారు. కానీ ఆ తర్వాత ఆ విషయం మీద రాయడానికి, మాట్లాడడానికి వీల్లేని ఒక వాతావరణం ఏర్పడింది. ఇవాళ అమరుడు రామారావును స్మరిస్తూ, ఆయన కోరిక మేరకు
నేను అధ్యయనం చేసిన 15 సంవత్సరాలుగా ఒక రకంగా కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టిన ఈ అంశాన్ని మళ్ళీ ఒకసారి మీతో పంచుకుంటూ ఉన్నాను. కమ్యూనిస్ట్ ఉద్యమం, కులం లేదా కులం కమ్యూనిస్ట్ ఉద్యమం అని చర్చించేటప్పుడు ఇప్పటివరకు విశ్లేషణ సాధారణంగా 1967 తర్వాత విప్లవోద్యమ క్రమంలో, నక్సల్బరీ క్రమంలో కులంతో వ్యవహరించిన తీరు, కులానికి, విప్లవోద్యమానికి ఉన్న సంబంధం, ఉన్న భేదం, వీటి గురించి ప్రధానమైన చర్చ సాగింది. నేను దీన్ని కాస్త ముందుకు తీసుకుపోదలుచుకున్నాను. 1920 నుంచి తాష్కెంట్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిన నాటి నుంచి ఆ చరిత్రంతటికి 1920 నుంచి ఇవాల్టి దాకా 100 సంవత్సరాలుగా జరిగిన చరిత్రంతటికి లేదా కనీసం 1951 అక్టోబర్ 21న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విరమణ జరిగిన దాకా జరిగిన కమ్యూనిస్టు సంప్రదాయానికి వారసులంగా కొనసాగుతున్న విప్లవోద్యమంలో భాగంగా నేనిది మాట్లాడుతున్నా. కనుక మనం 1920 నుంచే కులంతో మన సంబంధం ఏమిటి? కులం పట్ల మన అవగాహన ఏమిటి? కులం గురించిన మన ఆచరణ ఏమిటి? అని 1920ల నుంచి ప్రారంభించాలని నేను అనుకుంటున్నా. ఇదేమి హఠాత్తుగా విప్లవోద్యమంతోనే పుట్టింది అని కూడా మనమేమి చెప్పనక్కర్లేదు. మన లోపాలు, మన విజయాలు, మనం సాధించినవి, మనం సాధించలేకపోయినవి అన్నీ 1920 నుంచి లేదా భారత సమాజ ఆలోచన, ఆచరణ, సంప్రదాయాల నుంచి వారసత్వంగా వచ్చినవి. నిజానికి ఇవి ఆలోచిస్తున్నప్పుడు ఒకటనిపించింది. 1970లో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ లెనినిస్ట్ తన మొదటి కాంగ్రెస్‌ను, మొట్టమొదటి మహాసభను జరుపుకున్నప్పుడు ఆ మహాసభను 8వ మహాసభ అని పిలిచారు. 1964 వరకు 7 మహాసభలు జరిగాయి ఉమ్మడి పార్టీ రోజుల్లో. 64 నుంచి వేరైపోయి ఎవరి మహాసభలు వాళ్ళు జరుపుకుంటున్నారు. 64 దాకా ఉమ్మడి వారసత్వాన్ని గుర్తిస్తున్నాము అని రివిజనిజం మీద అంత విపరీతమైన పోరాటం చేసిన, రివిజనిజాన్ని కూలదోసిన నక్సల్బరీ కూడా 64 దాకా తన ఉమ్మడి చరిత్ర అనుకుంది. 64లో 7వ కాంగ్రెస్ జరిగింది. 8వ కాంగ్రెస్ 70 అని ప్రకటించింది. కనుక నేను 1920 నుంచి దీన్ని ప్రారంభించడంలో అంత అభ్యంతరకరమైన అంశమేది. ఎందుకంటే ముందర మాట్లాడిన వక్తలు ప్రధానంగా 67 నుంచి లేదా 70 నుంచి తీసుకున్నారు గనక ఇదొక్కటి ఏదో వేరైపోయిన ఉపన్యాసంగా అనిపిస్తుందేమో గనక నేను ఈ వివరణ ఇవ్వాలని అనిపిస్తుంది. కానీ సాధారణంగా ఇవాళ భారత కమ్యూనిస్టు ఉద్యమం గురించి, భారత కమ్యూనిస్టు ఉద్యమ సంప్రదాయం గురించి జరిగే చర్చలు ఎక్కడికక్కడ వాళ్ళ పరిధుల లోపల మాత్రమే జరుగుతున్నాయి. సమగ్రమైన విశ్లేషణ 100 సంవత్సరాల చరిత్రకు వారసులం మేమే అని చెప్పుకునే విశ్లేషణ సాధారణంగా జరగడం లేదు. అందులో భాగంగానే కులం పట్ల మా అవగాహన ఏమిటి అని చెప్పుకునేటప్పుడు కూడా ఉదాహరణకు భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి అనిల్ రాజింవాలే రాశారు. ఆయన కేవలం డాంగేను, సర్దేశాయిని, శ్రీపాద అమృత డాంగే గారిని, ఎస్జి సర్దేశాయి గారిని, కులం మీద వారి అభిప్రాయాలను మాత్రమే ఉటంకించి అది మాత్రమే భారత కమ్యూనిస్టు ఉద్యమానికి కులం పట్ల ఉన్న అవగాహన అన్నట్టు రాస్తారు. లేదా సీతారాం ఏచూరి గారు, ఈఎంఎస్ నంబూద్రిపాద్, బిటి రణదివే వాళ్ళిద్దరూ కులం మీద ప్రకటించిన అభిప్రాయాలు మాత్రమే రాసి అది మాత్రమే భారత కమ్యూనిస్టు ఉద్యమానికి కులం పట్ల ఉన్న అవగాహన అని అంటారు. బహుశా ఎంఎల్ పార్టీల ప్రతినిధులు, ఎంఎల్ పార్టీల సానుభూతి పరులు కూడా అట్లాగే ఎంఎల్ పార్టీల నాయకులు కులం మీద ప్రకటించిన అభిప్రాయాలను మాత్రమే మాట్లాడి అది మాత్రమే భారత కమ్యూనిస్టు ఉద్యమానికి, కులానికి ఉన్న సంబంధం అని అనుకోవచ్చు. కానీ ఇవాళ ఒక
ప్రత్యేకమైన వాతావరణం, ప్రత్యేకమైన నేపథ్యం ఏమిటంటే, మరీ ముఖ్యంగా 1985 తర్వాత కారంచేడు తెలుగు సీమ వరకే వస్తే, కారంచేడు తర్వాత వెల్లువెత్తిన, చాలా ఆహ్వానించదగిన, చాలా గౌరవించదగిన దళిత బహుజన సమూహాల వ్యక్తీకరణలున్నాయి. ఆ వ్యక్తీకరణల్లో ఒక భాగం ఆ మేధావుల నుంచి, ఆ బుద్ధిజీవుల నుంచి, ఆ రచయితల నుంచి వచ్చిన వ్యక్తీకరణలలో ఒక ప్రధాన భాగం భారత కమ్యూనిస్ట్ ఉద్యమం మీద విమర్శ. వాళ్ళు డాంగేను విమర్శించారా? సర్దేశాయిని విమర్శించారా? రణదివేని విమర్శించారా? నంబూద్రిపాదుని విమర్శించారా? లేదా ఎంఎల్ పార్టీల ఆచరణను, ఎంఎల్ పార్టీల నాయకత్వాన్ని కూడా విమర్శించారా? అనేది అంత ప్రస్తుతం కాదు. వాళ్ళు మొత్తం మీద కమ్యూనిస్టు ఉద్యమం మీద, భారతదేశంలో మార్క్సిస్టు ఆలోచన ధార ప్రారంభమైన తర్వాత కులం పట్ల ఎటువంటి అవగాహన లేదు. వీరు కులం గురించి పట్టించుకోలేదు. కులం గురించి పని చేయలేదు. భారత సమాజం గురించి వీళ్లకు తెలియనే తెలియదు. భారత సమాజంలో లేని వర్గాన్ని తీసుకొచ్చి పెట్టారు. భారత సమాజంలో ఉన్న కులాన్ని విస్మరించారు. ఇటువంటి అనేక అభిప్రాయాలు, కొన్ని వందల పేజీల సాహిత్యం వచ్చున్నది, విమర్శలు వచ్చున్నాయి. వీటిలో తప్పనిసరిగా ప్రతి విమర్శ స్వీకరించవలసిందే, ఆలోచించవలసిందే, చర్చించవలసిందే. కానీ ఇందులో కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. కొన్ని అర్ధసత్యాలు కూడా ఉన్నాయి. కొన్ని ఆధారాలు లేని విమర్శలు కూడా ఉన్నాయి. కొన్ని తమ వ్యక్తిగత కక్షలను, వ్యక్తిగత దుగ్ధలను తీర్చుకోవడానికి చేసిన ఆరోపణలు ఉన్నాయి. కనుక వీటన్నిటినీ బేరీజు వేయవలసింది. వీటన్నిటినీ ఆధారాల మీద ఆధారపడి, చారిత్రక ఆధారాల మీద బేరీజు వేయవలసి ఉన్నది. నిజానికి ఇటువంటి కొన్ని విమర్శలకు జవాబులు చెప్పే క్రమంలో ఆ విమర్శలు కూడా అనడానికి వీల్లేదు. దానికన్నా తక్కువ స్థాయిలో నిందలు, కుట్ర జరిగిందని, మోసం జరిగిందని, దురుద్దేశాలతోనే ఈ పని జరిగిందని, భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం కొన్ని కులాల, ఆధిపత్య కులాల చేతికి పోయింది గనక అసలు మార్క్సిజం కూడా భ్రష్టు పట్టిందని, ఇటువంటి అనేక ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు ఒక్కొక్కదానికి జవాబు చెప్పడం ఇవాళ నా పని కాదు. దానికి చాలా విస్తృతం. ఎందుకంటే ఈ అంశం 100 ఏళ్ల చరిత్ర. కనీసం 30-40 మంది రచయితలు, వేలాది మంది, లక్షలాది మంది ప్రాణ త్యాగాలతో నిర్మించిన ఉద్యమం. ఇంత కృషిని, ఈ కృషిలో కులం పట్ల ఎటువంటి వైఖరులు తీసుకున్నారు? ఈ కృషిలో కులం పట్ల ఎటువంటి ఆచరణాత్మక కార్యక్రమాలు చేపట్టారు? వాటిలో లోటుపాట్లేమిటి? వాటిని ఇవాళ ఎట్లా సమీక్షించాలి అని ఒక గంటలో, 2 గంటల్లో, 3 గంటల్లో చెప్పగలిగింది కాదు. కొన్ని వందల పేజీల పుస్తకం రాయదగిన విషయం. అంత వివరంగా మాట్లాడడానికి ఇక్కడ అవకాశం ఉన్నదో లేదో తెలియదు కానీ, స్థూలమైన ఒక విహంగావలోకనం, నిష్పక్షపాతంగా, వస్తుగతంగా, చారిత్రక ఆధారాలతో చూస్తే కులానికి, కమ్యూనిస్ట్ ఉద్యమానికి సంబంధం ఏమిటి? ఇది ఒక స్పష్టమైన గీత గీసి ఇది అన్ని కాలాల్లో సజావుగా సాగిన సంబంధం అని చెప్పలేం. లేదా అన్ని కాలాల్లోనూ వైరంతోనే సాగిన సంబంధం అని చెప్పలేం. లవ్ అండ్ హేట్ రిలేషన్‌షిప్ అంటారు. ఒక గతితార్కిక సంబంధం. ఐక్యత ఉన్నది, ఘర్షణ ఉన్నది. 2 వర్గాలు, కమ్యూనిస్టులు, కులం. కులాన్ని సంపూర్ణంగా అంగీకరించి కుల నిర్మూలన చర్యలు చేపట్టిన కమ్యూనిస్టు సంప్రదాయం. కులం గురించి సరైన అవగాహన ప్రకటించిన కమ్యూనిస్టు సంప్రదాయం ఉన్నది. కులాన్ని విస్మరించిన, కులాన్ని పట్టించుకొని, కులం పట్ల, కుల నిర్మూలన పట్ల తప్పుడు వైఖరి తీసుకున్న కమ్యూనిస్ట్ సంప్రదాయం ఉంది. కనుక వీటిని వింగడించి ఈ 100 సంవత్సరాల చరిత్రను ఒకసారి విహంగావలోకనం చేసి చెప్పగలిగింది ఏమిటి? ఇవాళ ఇదంతా ఎవరి మీదో నింద వేయడానికి, ఆరోపణ వేయడానికి, విమర్శ చేయడానికి కాదు. భారతదేశ సామాజిక
నిర్దిష్ట వాస్తవికత అయిన కులం భారత సమాజాన్ని మార్చదలుచుకున్న కమ్యూనిస్టు ఉద్యమానికి ప్రధానమైన అధ్యయనాంశం కావాలి. ప్రధానమైన జోక్యం చేసుకునే అంశం కావాలి. కుల నిర్మూలన అనేది వారి ప్రధాన ఎజెండా కావాలి. అందులో మరొక మాటకు తావులేదు. అయితే ఆ పని చేశారా లేదా? ఆ పని చేసి ఉంటే ఎంత చేశారు? చేయకపోతే ఎందుకు చేయలేదు? ఇవి అర్థం చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేయాలి తప్ప, వాళ్ళు చేయనే లేదు అని నింద వేయడం గాని, లేదా చేసిందంతా బాగా చేశారు అని మరొక కొసకు వెళ్ళడం గాని ఉపయోగం కాదు. తప్పనిసరిగా కులం గురించి భారత కమ్యూనిస్ట్ ఉద్యమం చేసిన పనులున్నాయి. చెయ్యని పనులున్నాయి. చేయవలసిన పనులున్నాయి. తప్పనిసరిగా ఈ 3 అంశాలున్నాయి. ఎక్కడైనా ఉంటాయి. వాళ్ళు చేసినవి ఉన్నాయి. చేసిన వాటిలో పొరపాట్లు ఉన్నాయి. మంచి పనులు ఉన్నాయి. చెయ్యనివి ఉన్నాయి. చెయ్యని వాటిలలో చేయవలసి ఉండినవి ఉన్నాయి. చేయకూడనివి ఉన్నాయి. ఇప్పుడు ఈ మొత్తం సమీక్షించి భవిష్యత్ ఎట్లా ఉండాలి? వర్తమానం ఎట్లా ఉంది? ఈ వర్తమానం నుంచి భవిష్యత్తుకు ఎట్లా పోవాలి? అయితే విచారకరమైన విషయం ఏమంటే, చేసినవేమిటి అని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. భారత కమ్యూనిస్టు ఉద్యమం మీద విమర్శల దాడి ఎంత పెద్ద ఎత్తున సాగిందంటే, ఈ భారత కమ్యూనిస్ట్ ఉద్యమం, భారత కమ్యూనిస్ట్ పార్టీకి తన నాయకులను రక్షించుకోవడం తప్ప మిగిలిన అసలు కమ్యూనిస్ట్ ఉద్యమం మీద జరిగిన చర్చకు జవాబు చెప్పే బాధ్యత లేదు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టుకు తన నాయకుల మీద ఈఎంఎస్ నమూద్రిపాద్ మీద, బిటి రణదివే మీద జరిగిన విమర్శలకు జవాబు చెప్పుకునే బాధ్యత తప్ప, మొత్తంగా మార్క్సిజం మీద, మార్క్సిస్ట్ ఆచరణ మీద, భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర మీద వస్తున్న విమర్శలకు జవాబు చెప్పుకోగలిగింది ఏమన్నా ఉందా? మీరు మేమేమీ చేయలేదంటున్నారు కదా! ఇదిగో ఇది మేము చేశాం. 100% చేసి ఉండకపోవచ్చు. 30% చేశాం, 40% చేశాం, 70% చేశాం. ఎంతో కొంత చేశాము అని చేసింది కూడా చెప్పుకోలేని ఒక స్థితిలో భారత కమ్యూనిస్ట్ ఉద్యమం. ఎంఎల్ ఉద్యమానికి, అటు భారత కమ్యూనిస్ట్ సంప్రదాయంలో కొనసాగిన రివిజనిజాన్ని విమర్శించడం, ఆ రివిజనిజం నుంచి విప్లవాన్ని మళ్ళీ ఎజెండా మీదకి తీసుకురావడము ఒక పెద్ద పని అయింది. ఈ ఈ చారిత్రక బాధ్యతలను నెరవేర్చే కృషిని ఎంఎల్ ఉద్యమం కూడా చేయలేకపోయింది. చేసిన పనుల ఎక్కడ నమోదు కాలేదు. లేదా నమోదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ డాక్యుమెంట్లు వాళ్ళు 14 వాల్యూమ్‌లో, 12 వాల్యూమ్‌లో అచ్చువేశారు. ఇప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ మళ్ళీ కొత్తగా అవే వేయడానికి ప్రయత్నం చేస్తున్నది. లేదా వందలాది మంది పరిశీలకులు, స్వతంత్ర విశ్లేషకులు లేదా విమర్శకులు భారత కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్ర రాశారు. కానీ ఇంత జరిగినా వీటిలో నుంచి క్రోడీకరించి కులం పట్ల భారత కమ్యూనిస్ట్ ఉద్యమం ఈ పని చేసింది అని చెప్పడానికి ఎక్కడ నమోదు కాలేదు. వాటిని నమోదు అయిన చోట్ల కూడా, చేసిన చోట్ల కూడా భారత కమ్యూనిస్ట్ ఉద్యమంలో, అసలు భారత కమ్యూనిస్ట్ ఉద్యమంలో మాత్రమే కాదు, మొత్తంగా భారత ఆలోచన ధారలో ఒక ప్రధాన అంశం మనకు కాన్సెప్చువలైజేషన్, భావనీకరణ. మనం చాలా ఆచరణ చేసి ఉంటాం. ఆ ఆచరణను ఏ సిద్ధాంతంగా నికషోపలంగా తీర్చిదిద్దాలి, ఏమి నిర్ధారణ చేయాలి, ఇది మనకు తెలియదు. భావనీకరణలు లేవు. అందువల్లనే భారత కమ్యూనిస్ట్ ఉద్యమం ఒక మహోపాధ్యాయుడిని సృష్టించలేకపోయింది. ఒక మహోపాధ్యాయురాలిని సృష్టించలేకపోయింది. నమోదు లేదు, భావనీకరణ లేదు, చరిత్ర క్రోడీకరణ లేదు. పోనీ ఉన్న క్రోడీకరణ ఎక్కడ అక్కడక్కడ ఉన్నదంటే దాన్ని చదవడం, విశ్లేషించడం, విమర్శించడం లేదు. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, బహుశా ఇది కూడా ఒక భారత సమాజంలో, ఆలోచనాపరులలో, రచయితలలో నిండి ఉన్న బ్రాహ్మణీయ ఓరియంటేషన్‌కు, బ్రాహ్మణీయ ఆలోచన సరళికి ఒక సూచికేనేమో. మనకు పని చేయడం ఉంది గానీ, పనిని వ్యక్తీకరించడం లేదు. మనకు ఆలోచనకు, ఆచరణకు మధ్య ఒక
అఖాతం, దాటలేని అఖాతం. ఆలోచించే వాళ్ళు వేరు, ఆచరించే వాళ్ళు వేరు. ఆచరించిన దాన్ని ఆలోచనలోకి తీసుకురాకూడదు, భావనీకరించకూడదు, నమోదు చేయకూడదు. పని చేసేవాళ్ళు వేరు, పని మనుషులు. రాసేవాళ్ళు వేరు, మాట్లాడేవాళ్ళు వేరు. ఈ ఈ బ్రాహ్మణీయ విభజన రేఖ, బ్రాహ్మణీయ ఆలోచన సరళి బహుశా భారత సమాజ చింతనలో ప్రధానంగా ఉంది గనుకనే భారత కమ్యూనిస్ట్ ఉద్యమంలో కూడా చేసిన పనిని కూడా చెప్పుకోలేని ఒక సంప్రదాయం కొనసాగుతుందేమో అనిపిస్తుంది. అయితే ఏమిటి చేసినవి ఉన్నాయి? చేసినవి, చేయనివి, చేయవలసినవి 3 తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సిందే. ఏదో ఒక సందర్భంలో మాట్లాడుకోవాల్సిందే. చేసిన వాటి దగ్గర ప్రారంభిస్తాను. చేసినవి సిద్ధాంత స్థాయిలో చేసినవి ఉన్నాయి. ఆచరణ స్థాయిలో చేసినవి ఉన్నాయి. ఆచరణ స్థాయిలో 1970ల తర్వాత జరిగిన వాటి గురించి చాలామంది మిత్రులు చాలా వివరంగా చెప్పారు. నేను మళ్ళీ వాటిలోకి పోవలసిన అవసరం లేదు. ఎక్కడైనా సందర్భం వస్తే ప్రస్తావిస్తాను గాని వాటిలోకే ప్రధానంగా వెళ్ళను. దానికన్నా ముందరి చరిత్ర చెప్పవలసి ఉంది. మార్క్స్ ఎంగెల్స్‌ల దగ్గర నుంచి ప్రారంభిద్దాం. మార్క్స్ ఎంగెల్స్‌లకు భారత సమాజం తెలియదు. మార్క్స్ ఆలోచనా పద్ధతి భారత సమాజాన్ని అర్థం చేసుకోవడానికి పనికిరాదు అని విమర్శకులు పెద్ద ఎత్తున ఒక ప్రచారం చేసి ఇది నిజమేమో అని మార్క్సిస్టులు కూడా అనుకునే ఒక స్థితి వచ్చి ఉన్నది. నిజంగానే మార్క్స్ ఎంగెల్స్‌ల సంవిధానం వాళ్ళు యూరోప్‌ను మాత్రమే పరిశీలించి ఉండవచ్చు. లేదా ఇతర దేశాల గురించి బ్రిటిష్ లైబ్రరీలో దొరికిన గ్రంథాలు మాత్రమే, అంటే సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్ అవగాహన మాత్రమే ఉండి ఉండవచ్చు. కానీ చరిత్ర పట్ల భౌతికవాద దృక్పథం, చరిత్రను, నడుస్తున్న చరిత్రను, సమాజ చరిత్రను, గతాన్ని గాని, వర్తమానాన్ని గాని, వీటి ఆధారంగా భవిష్యత్తును గాని భౌతికవాద దృక్పథం నుంచి పరిశీలించాలి అనే ఒక మార్క్సిస్టు మౌలిక సంవిధానం కులాన్ని అర్థం చేసుకోవడానికి పనికొస్తుందా, పనికిరాదా? మార్క్స్ దగ్గరే ప్రారంభిద్దాం. మార్క్స్ భారతదేశం మీద ఎన్ని పరిమితులతోనైనా కావచ్చు, ఆయనకు దొరికిన సమాచారం ఆధారంగానే కావచ్చు, వేర్వేరు సందర్భాల్లో కనీసం 500-600 పేజీల రచనలు చేశాడు. వేర్వేరు సందర్భాల్లో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్‌కు భారతదేశంలో జరుగుతున్న 1853 నుంచి ప్రారంభించి 1860ల దాకా వేర్వేరు సందర్భాల్లో వ్యాసాలు రాశారు. 1853లో ఆయన మొదటిసారి భారతదేశంలో బ్రిటిష్ పాలన వల్ల జరగబోయేదేమిటి అని మంచి చెడుల విశ్లేషణ చేస్తూ ఒక కులం గురించి ఒక వ్యాఖ్య చేశాడు. కులాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా అర్థం చేసుకున్నాడు అనడానికి ఒక ఆధారం అది. క్యాస్ట్ ఈజ్ మోస్ట్ డెసిసివ్ ఇంపెడిమెంట్ ఇన్ ఇండియాస్ ప్రోగ్రెస్ అండ్ పవర్. భారతదేశం ప్రగతి సాధించాలన్నా, శక్తిగా ఎదగాలన్నా ప్రధానమైన ఆటంకం, ప్రధానమైన అవరోధం, నిర్ణయాత్మకమైన అవరోధం కులం. ఇది 1853. ఆయన అంటే 35 ఏళ్ల వయసులో. భారతదేశంలో కులానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి? ఒక దేశం పురోగమించాలంటే, ఒక దేశం విజయాలు సాధించాలంటే, ఒక దేశం శక్తి సమకూర్చుకోవాలంటే ప్రధానమైన ఆటంకం ఏమిటి? అది కులం. భారత సమాజానికి సంబంధించినంత వరకు ఇది 1853లో అన్నాడు. ఆ 53లోనే మరొక వ్యాసంలో, అదే న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్‌కు రాసిన వ్యాసంలో, కులం అనేది వంశపారంపర్య శ్రమ మీద ఆధారపడినది గనుక తప్పనిసరిగా సాంకేతిక పరిజ్ఞానపు పునాది మారకుండా ఉంటూ ఉన్నది.
సాంకేతిక పరిజ్ఞాన పునాదిని మార్చకుండా కులం అడ్డుకుంటూ ఉన్నది. అందువల్లనే గ్రామీణ సమాజం మార్పులు లేకుండా కొనసాగుతూ ఉన్నది అన్న. కులం ప్రాధాన్యత, కులానికి, ఉత్పత్తికి, సాంకేతిక పరిజ్ఞానానికి ఉన్న సంబంధం. తర్వాత కాలంలో చాలా చర్చ జరిగింది. ఇది పునాది అందామా? ఉపరితలం అందామా? నిజానికి మార్క్స్ ఈ 2 సూత్రీకరణల్లో ఉత్పత్తి సంబంధాలలో కులం పాత్ర గురించి, ఉత్పత్తిలో కులం పాత్ర గురించి, సాంకేతిక పరిజ్ఞానంలో కులం పాత్ర గురించి, ఒక సమాజ పురోగమనానికి ఆటంకంగా ఉండే కులం పాత్ర గురించి ఆయన వ్యక్తం చేసి ఉన్నారు. అంటే కులానికి ప్రాధాన్యత ఇవ్వకపోయి ఉంటే, ఇచ్చారా లేదా కూడా చర్చలోకి వద్దాం. ఇవ్వకపోయి ఉంటే మార్క్స్‌ను సరిగ్గా అన్వయించకపోవడం వల్ల, అర్థం చేసుకోకపోవడం వల్ల జరిగిన లోపం గాని, మార్క్సిస్టు సంవిధాన లోపం కాదు. అయితే ఆయన తనకు అందిన పరిజ్ఞానాన్ని బట్టి, తనకు అందిన సమాచారాన్ని బట్టి, లేదా తాను చూసిన యూరోపియన్ సమాజం ఒక భూస్వామ్య సమాజం నుంచి పెట్టుబడిదారీ సమాజంలోకి మారుతూ ఉన్న క్రమంలో ఎటువంటి మార్పులు జరిగాయి? సమాజం అతలాకుతలమైంది. కుతకుత ఉడికింది. తలకిందులైంది. అందువల్ల భారతదేశంలో కూడా అటువంటి పారిశ్రామికీకరణ, అటువంటి వ్యాపారీకరణ, అన్నిటికన్నా ముఖ్యంగా రైలు, దేశం మొత్తాన్ని కలిపే, అందరు మనుషులను కలిపే, అందరు మనుషులను సమానంగా చూసే ఒక రైలు వస్తే ఈ సమాజం కదలబారుతుంది. ఈ సమాజం మారుతుంది. ఇప్పటివరకు ఉన్న శ్రమ విభజన ఒక రకంగా ఉన్నది. ఈ శ్రమ విభజనను వ్యాపారీకరణ, పారిశ్రామికీకరణ, రైళ్ల విస్తరణ మార్చివేస్తాయి. తద్వారా కులం పోతుంది అని అనుకున్నాడు, రాశాడు 1855, 56. కానీ ఒకసారి మళ్ళీ మార్క్స్‌ను కొంచెం వివరంగా అధ్యయనం చేస్తే ఆయన పూర్తి చేయలేదు ఆ పుస్తకం. క్యాపిటల్ మూడో సంపుటం ఆయన నోట్స్ మాత్రమే రాసిపెట్టిపోయాడు. ఎంగెల్స్ దాన్ని పుస్తకంగా ఎడిట్ చేసి ప్రచురించాడు. దాంట్లో అంటే బహుశా అది 1867కు 83కు మధ్య రాయబడిన నోట్స్. 1870లో రాయబడిన నోట్స్. దాంట్లో ఆయనే స్పష్టంగా రైళ్ల విస్తరణ వల్ల సాంప్రదాయిక ఉత్పత్తి సంబంధాలు మారుతాయి. రైళ్ల విస్తరణ సాంప్రదాయిక ఉత్పత్తి సంబంధాల మీద ప్రభావం వేస్తుంది అని నేను, ఆయనే వాడిన మాట, ఎగ్జాగరేట్ చేశాను. నేను ఎక్కువ ఊహించాను. ఇది జరుగుతుందేమో అనుకున్నాను అని ఆయన అన్నాడు. అంటే కులం ఒక కొత్త ఉత్పత్తి సంబంధం, ఒక కొత్త ఉత్పత్తి సాధనం, రైలు లాంటి కొత్త ఉత్పత్తి సాధనం వచ్చినప్పటికీ ఇది రెసిలియంట్‌గా ఉన్నది. కులం దాన్ని కూడా అధిగమించి కొనసాగింది. కులం పోతుందని నేను ఎక్కువ ఊహించాను అని ఆయనే తన చివరి మాటగా రాసి ఉన్నాడు. ఇది మార్క్సిస్టులని చెప్పుకున్న వాళ్ళందరికీ, ఆ తర్వాత కాలంలో ఈ ఆయన 1870లు, 1905లో వచ్చయింది. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ 1920 దాకా పుట్టలేదు. 20లో పుట్టింది కూడా తాష్కెంట్‌లో పుట్టింది గనక భారత కమ్యూనిస్ట్ పార్టీ అవుతుందా? కాదా? అనే చర్చ ఉంది. ఆ చర్చలోకి ఇవాళ సందర్భం కాదు. కానీ 1920లో తాష్కెంట్‌లో పుట్టిన పార్టీ తన కార్యక్రమాన్నేమి ప్రకటించలేదు. అది చాలా విదేశాల్లో జరిగిన ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా ఉండిన ఎంఎన్ రాయ్ గారు త్వరలోనే అసలు అంతర్జాతీయ కమ్యూనిస్టు సంప్రదాయం నుంచి వైదొలిగారు. అందువల్ల ఇక్కడ భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేది 1920 నుంచి కొన్ని డాక్యుమెంట్లు రాసి ఉండొచ్చు, కొన్ని పనులు చేసి ఉండొచ్చు కానీ కొనసాగలేదు. 1925లో ఇవాళ 2 పార్టీల మధ్య, సిపిఐకి, సిపిఎంకు మధ్య తేడా అదే. సిపిఎం 1920ని భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టుక సంవత్సరంగా గుర్తిస్తుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925లో కాన్పూర్‌లో జరిగిన మొదటి
కమ్యూనిస్ట్ కాన్ఫరెన్స్ను కమ్యూనిస్ట్ పార్టీ పుట్టుకగా భావిస్తుంది. ఆ కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన పోనీ 1925 అనుకుందాం, 20 కాదనుకుందాం. 25లో కాన్పూర్‌లో జరిగిన ప్రథమ కమ్యూనిస్టు కాన్ఫరెన్స్‌కు అధ్యక్షోపన్యాసం దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి కమ్యూనిస్టు మద్రాసుకు చెందిన సింగారవేలు చెట్టియార్ అధ్యక్షోపన్యాసం చేశారు. ఆయన అధ్యక్షోపన్యాసం రాసి ఇంగ్లీష్‌లో రాసి అచ్చు వేసి పుస్తకాలు అక్కడికి తీసుకుపోయారు అనే ఆధారాలు ఉన్నాయి. దాంట్లో ఆయన చాలా స్పష్టంగా వాళ్ళ కులాన్ని పట్టించుకోలేదు, కులం గురించి అసలు తెలియనే తెలియదు అని అనేవాళ్ళు ఉన్నారు కదా. సింగారవేలు మొదటి భారత కమ్యూనిస్టు కాన్ఫరెన్సు అధ్యక్షోపన్యాసంలో nearly a fourth are what are known as untouchables, a species of humanity who have no other social relationship with the other classes of their countrymen than to serve their masters. They have no right to entry into public temples. They cannot bathe in public tanks. In some places, they cannot use public roads. అని చెప్తూ వచ్చాడు. అస్పృశ్యులుగా భావించబడేవాళ్ళు, అస్పృశ్యులుగా గుర్తించబడుతున్న వాళ్ళు భారత సమాజంలో 4వ భాగంగా, పావు భాగంగా ఉన్నారు. వాళ్ళు మానవ జాతిలోకి భాగమైన వాళ్ళే, కానీ తోటి మనుషులతో ఏ సంబంధము లేనివారు, తమ యజమానులకు సేవ చేయడం అనే ఏకైక కర్తవ్యం మాత్రమే ఉన్నవారు. వారికి ఆలయాలలోకి ప్రవేశం లేదు, చెరువులలోకి ప్రవేశం లేదు, చివరికి కొన్ని ప్రాంతాలలో బహిరంగ రహదారుల మీద వారు నడవడానికి వీలు లేదు. ఇది మొట్టమొదటి కమ్యూనిస్ట్ కాన్ఫరెన్స్లో చెప్పుకున్న మాట. కులం గురించి పట్టించుకోలేదు, కులం గురించి తెలియదు, కులం గురించి ఇది అసలు భారత సమాజం గురించి. నిజానికి ఈ విమర్శ చేస్తున్న వాళ్లకు ఎవరైనా ఒక సమాజంలో పనిచేస్తూ ఉన్నప్పుడు, ఆ సమాజాన్ని మార్చాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, ఆ సమాజంలోని చెడుగులేమిటి, ఆ సమాజం ఏమి మారవలసి ఉన్నది, సమాజం కళ్ళ ముందర దృశ్యమానం అవుతున్న సమాజంలో ఉన్న లోపాలేమిటి తెలియకుండా ఉంటారా? అమాయకుల, మూర్ఖుల, గుడ్డివాళ్ళ? కమ్యూనిస్టులు ఎప్పుడు అంత వాళ్ళు గుర్తించి కూడా దానికి తగిన పనులు చేయలేదు. ఆ చర్చకు వద్దాం. కానీ అసలు గుర్తించలేదు, అసలు మీకు తెలియనే తెలియదు భారత సమాజం అని అనే వాళ్ళకి భారత సమాజంలోని అత్యంత ప్రధానమైన అంశం గురించి మార్క్స్ తన తొలి రచనలోని చెప్తున్నాడు. భారత సమాజంలోని అత్యంత ప్రధానమైన సమస్య గురించి మొదటి కమ్యూనిస్టు సమావేశంలో అధ్యక్షోపన్యాసంలోనే చర్చ జరిగింది. ఆ తర్వాత 5 సంవత్సరాలకు 1930లో ఈ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర మీద నా విమర్శలు నాకున్నాయి, వాటి దగ్గరికి కూడా వస్తాను. వాళ్ళు వర్గ పోరాటాన్ని పట్టించుకోలేదు, రాజ్యాధికారం కోసం ప్రయత్నించడమే కమ్యూనిస్టులకు ప్రధాన కర్తవ్యం అనే విషయం పట్టించుకోలేదు. గాంధీ ప్రగతిశీల, తిలక్ ప్రగతిశీల, నెహ్రూ ప్రగతిశీల, సుభాష్ బోస్ ప్రగతిశీల అని పాలక వర్గాల తోక పట్టుకుపోయే ప్రయత్నం చేశారు. అదొక చర్చ. ఆ చర్చ ఇవాళ సందర్భం కాదు. కానీ కులం గురించి మాట్లాడినప్పుడు, కులం గురించి పరిశీలించినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు పరిశీలించారు, వాళ్ళు గుర్తించారు. 1925 అయిపోయింది. 1930లో భారత కమ్యూనిస్ట్ పార్టీ మొదటిసారిగా ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ప్రకటించింది. డ్రాఫ్ట్ ప్లాట్ఫామ్ ఆఫ్ యాక్షన్ అంటారు దాన్ని. 1930 దాంట్లో ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళ. ఇవన్నీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ డాక్యుమెంట్లలో వచ్చాయి ఉన్నాయి. ఇవన్నీ ఎవరు కల్పించినవి కావు, కొత్తవి కావు. డ్రాఫ్ట్ ప్లాట్ఫామ్ ఆఫ్ యాక్షన్ 1930లో ఒక ముందంతా అంతర్జాతీయ పరిస్థితి, జాతీయ పరిస్థితి, మామూలుగా కమ్యూనిస్టులకు ఉండే ఒక పద్ధతంతో రాసి
జనరల్ డిమాండ్స్ అని ప్రారంభించారు. ఏ జనరల్ డిమాండ్స్, బి స్పెషల్ వర్కర్స్ డిమాండ్స్, కార్మికుల డిమాండ్. మొదటిది సాధారణమైన డిమాండ్. ఆ సాధారణమైన డిమాండ్లలో కూడా ది అబాలిషన్ ఆఫ్ ర్యాంక్, castes, నేషనల్ అండ్ కమ్యూనల్ ప్రివిలేజ్ అండ్ ద ఫుల్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ సిటిజన్స్ అనే మాట చేర్చున్నారు. బి స్పెషల్ వర్కర్స్, కార్మికుల డిమాండ్. సి రైతుల డిమాండ్. డి ఎమాన్సిపేషన్ ఆఫ్ ద పరయాస్ అండ్ ద స్లేవ్స్. పరయాలను, బానిసలను, బానిసత్వాన్ని రద్దు చేయడం. పరయా పద్ధతిని, బానిసత్వ పద్ధతిని రద్దు చేయడం అని ఒక కార్యక్రమం, ఒక 5-6 పేరాలు. అంటే ఏమి చేయవలసినది? కమ్యూనిస్ట్ పార్టీ మొట్టమొదలు ప్రారంభించిన దగ్గరే 1930లోనే ఈ దేశంలో సామ్రాజ్యవాదం వల్ల, భూస్వామ్యం వల్ల, మతం వల్ల, అస్పృశ్యతతో సహా కుల అసమానతలు పెచ్చరిల్లి ఉన్నాయి. ఈ కుల అసమానతలను తొలగించడమే, అది కూడా ఎంత తీవ్రంగా రాసిందంటే 1930 నాటి ఈ డ్రాఫ్ట్ ప్లాట్ఫామ్ ఆఫ్ యాక్షన్, ఓన్లీ ద రూత్లెస్ అబాలిషన్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్. దానికంటే ముందరి పేరాలో గాంధీ వంటి వారు హరిజనోద్ధరణ కార్యక్రమాలు ఇస్తున్నారు, దళితులను ఉద్ధరిస్తున్నామనే ఒక కార్యక్రమం ప్రకటిస్తున్నారు. కానీ ఆ కార్యక్రమం కూడా ఫలితం ఇవ్వదు. రూత్లెస్ అబాలిషన్, నిర్దాక్షిణ్యమైన కుల వ్యవస్థ రద్దు మాత్రమే ఏకైక పరిష్కారం. ది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కాల్స్ అపాన్ all the pariahs to join in the united revolutionary front with all the workers of the country against British rule and landlordism. ఇది 1930 నాటి కార్యక్రమం. ఇది మాత్రమే కాదు, తొలి కమ్యూనిస్టులలో ఎవరెవరు రాస్తూ వచ్చారు, ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి నేను రాను. కనీసం ప్రారంభంలోనైనా 1930లు 40లలోనైనా కమ్యూనిస్టు ఉద్యమం ఆలోచన స్థాయిలో, సిద్ధాంత స్థాయిలో, అవగాహన స్థాయిలో కులం గురించి ఆలోచించిందా లేదా? భూపేంద్రనాథ్ దత్త అని స్వామి వివేకానంద తమ్ముడు, కమ్యూనిస్టుగా మారినవాడు. ఆయన 1920లో లెనిన్ను కలిసి, ఆయన బెర్లిన్లో చదువుకున్నాడు, రష్యా వెళ్ళాడు. 20లో లెనిన్ను కలిసి స్టేటస్ ఆఫ్ ఇండియా అని ఒక పత్రం రాసిచ్చాడు. ఆ స్టేటస్ ఆఫ్ ఇండియా నిజానికి దానిలో కూడా కులం గురించి ప్రస్తావించాడు అని ఉదాహరణలు ఉన్నాయి. నేను ఆ పత్రం నాకు దొరకలేదు, కానీ ప్రస్తావనలు ఉన్నాయి. ఆయన 1935లో ఒక ఆంథ్రోపాలజీ పత్రికలో ఎథనలాజికల్ నోట్స్ ఆన్ సమ్ ఆఫ్ ద క్యాస్ట్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అని రాశాడు. కులానికి ఉన్న చలనశీల స్వభావం ఏమిటి, జడాత్మక స్వభావం ఏమిటి, కులాలు ఎట్లా మారుతూ వచ్చాయి అని పశ్చిమ బెంగాల్లోని తనకు తెలిసిన సమాజంలోని, తనకు తెలిసిన ప్రాంతంలోని కులాల ఆధారంగా ఒక అద్భుతమైన వ్యాసం రాశాడు. ఆయనే 1942లో ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ సోషల్ పాలిటీ అని కులం గురించి మరొక అద్భుతమైన విశ్లేషణ చేశాడు. ఇది భూపేంద్రనాథ్ దత్త 1935, 1942. ఆ తర్వాత 1947, నేను 51కి ముందు వరకు మాత్రమే చెప్పదలుచుకున్నాను. 51 తర్వాత ఏం జరిగిందో చర్చలోకి వద్దాం. 1947లో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ పక్షాన శ్రీపాద అమృత డాంగే గారు మాస్కో వెళ్ళారు. మాస్కోలో యుఎస్ఎస్ఆర్ కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకులందరినీ కలిశారు. జడనోవ్ అని యుఎస్ఎస్ఆర్ కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీలో అగ్రనాయకుడు జడనోవ్ థీసిస్ అనేది ఇతరంగా మీరు వినుంటారు. ఆ జడనోవ్తో డాంగేకు జరిగిన సంభాషణల రికార్డ్ మొత్తం రికార్డ్ అయి ఉన్నది, మినిట్స్ ఉన్నాయి.
ఈ రికార్డు నేను ఆ తర్వాత చూడలేదు గానీ, అప్పుడు ఆ కాలంలో వచ్చిందో లేదో తెలియదు గానీ, 1990లో సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత సోవియట్ ఆర్కైవ్స్ బయటి దేశాల పరిశోధకులకు, పరిశీలకులకు అందుబాటులోకి వచ్చిన తర్వాత రష్యన్ భాషలో ఉన్న ఈ డాక్యుమెంటు బయటికొచ్చింది. దీన్ని ఇటువంటి అనేక డాక్యుమెంట్లను ఒక 20, 30 కీలకమైన డాక్యుమెంట్లను ఇంగ్లీష్‌లోకి అనువాదం చేసి ఢిల్లీ నుంచి వెలువడే రెవల్యూషనరీ డెమోక్రసీ అనే పత్రిక అచ్చు వేసింది. 2001లో ఈ జడనోవ్ డాంగే 1947 సెప్టెంబర్ 6న జరిగిన సంభాషణ రికార్డ్ అయింది. అందులో భారతదేశం గురించి మా సూచనలు, సలహాలు ఏమిటి అని జడనోవ్ చాలా వివరంగా మాట్లాడారు. దాంట్లో దీనికి డాంగే ఏమి జవాబు చెప్పారో మనకు లేదు, ఈ రికార్డులో లేదు. ఎక్కడన్నా ఉందో లేదో నాకు తెలియదు. కానీ అక్కడ జడనోవ్ it appears to us that without the eradication of the remnants of the caste system, it is impossible to move forward, as the caste system obstructs the working people from recognizing class distinctions and replaces these with the distinctions from an archaic past. కుల వ్యవస్థ అవశేషాలను సంపూర్ణంగా నిర్మూలించే వరకు పురోగమించడం సాధ్యం కాదు. ఎందువల్ల అంటే ఈ కుల వ్యవస్థ అవశేషాలు శ్రామిక ప్రజానీకాన్ని తమ వర్గ విభజనను, తమ వర్గ అస్తిత్వాన్ని గుర్తించకుండా చేస్తాయి. ఒక ఆదిమ గుర్తింపుల కింద తమను బంధించుకునేలా చేస్తాయి. We consider that this is the most reactionary vestige and poses the biggest difficulty for the Indian communists. జడనోవ్ ఇది వ్యక్తిగత అభిప్రాయం కాదు, ఇది యుఎస్ఎస్ఆర్ కమ్యూనిస్ట్ పార్టీ అభిప్రాయం. మా దృష్టిలో భారత కమ్యూనిస్టుల ముందర ఉన్న అతి పెద్ద సవాల్ అభివృద్ధి నిరోధక అవశేషం ఈ కులం. కమ్యూనిస్ట్ పార్టీ మస్ట్ మేక్ ఆల్ ఎఫర్ట్స్ ఇన్ ఆర్డర్ టు ఎలిమినేట్ దీస్ వెస్టిజెస్, దో we are aware that this cannot be achieved in the near future. ఇది 1947 ఇది సమీప భవిష్యత్తులోనే మీకు సాధ్యమవుతుందని నేను అనుకోను. కానీ మీరు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ పని చేయడానికి, ఈ అవశేషాలను, కుల అవశేషాలను పోగొట్టడానికి, కుల నిర్మూలన సాధించడానికి అన్ని ప్రయత్నాలు చేయవలసి ఉంది అని జడనోవ్ అన్నాడు. నిజానికి దానికన్నా ముందే ఆయన ఒక మాట అన్నాడు, ఇవన్నీ మా సూచనలు మాత్రమే, వీటిని మీరు అంగీకరించవచ్చు, మార్చుకోవచ్చు, లేదా పూర్తిగా తిరస్కరించవచ్చు అని కూడా చాలా ప్రజాస్వామికంగా చెప్తున్నాడు. ఇది వచ్చిందా లేదో తెలియదు. కానీ ఆ తర్వాత ఒక బహుశా 6 నెలలకో 8 నెలలకో భారత కమ్యూనిస్ట్ పార్టీ రెండో కాంగ్రెస్ జరిగింది. బిటి రణదివే గారు కార్యదర్శిగా ఎన్నికైన కాంగ్రెస్. ఆ కాంగ్రెస్లో పొలిటికల్ థీసిస్ అనే ఒక 120-130 పేజీల డాక్యుమెంట్. అందులో కులం గురించి, అస్పృశ్య కులాల గురించి, అస్పృశ్యతను, కుల వివక్షను, కుల అసమానతలను నిర్మూలించవలసిన అవసరం గురించి చాలా వివరమైన 3-4 పేజీల ఆదేశాలు ఉన్నాయి. సరే, చరిత్రలో రెండో కాంగ్రెస్ ఆ క్రమంలో ఏం జరిగిందో, రెండో కాంగ్రెస్ తర్వాత కొద్ది రోజులకే, 3 సంవత్సరాలకే అసలు భారత కమ్యూనిస్ట్ పార్టీ తన రంగు మార్చకుండా దిక్కు మార్చిన చరిత్ర మీకు తెలుసు. అందువల్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పటి వరకు 1920ల నుంచి 50ల దాకా సాగిస్తూ వచ్చిన ఆలోచన, కృషి, కులం గురించిన అవగాహన, అవి
మెరుగుపడుతున్న తీరు ఆచరణలోకి రాకముందే లేదా మరింత పదునెక్కకముందే పక్కదారి పట్టిపోయాయి. ఇవి మాత్రమే కాదు, మనం విమర్శించవలసింది చాలా ఉండవచ్చు గానీ, ఆ కాలపు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు శ్రీపాద అమృతడాంగే గారు, పిసి జోషి గారు, ఎస్‌జి సర్దేశాయి గారు, బిటి రణదివే గారు, ఈఎంఎస్ నంబూద్రిపాద్ గారు కులం మీద తమ తమ అవగాహనలు రాశారు. మనం విమర్శించేది ఉండొచ్చు. మనం పూర్తిగా అంగీకరించలేనిది ఉండొచ్చు. అంగీకరించేది ఉండవచ్చు. ఆ వివరాల్లోకి ఇవాళ పోయే సమయం లేదు. కానీ ఈ మొత్తాన్ని బయటి నుంచి చూసిన ఇదంతా కమ్యూనిస్ట్ పార్టీ లోపల జరిగిన వ్యవహారం. ఈ బయటి నుంచి చూసిన కమ్యూనిస్టు సానుభూతి పరులైన కమ్యూనిస్ట్ పార్టీతో సహప్రయాణికులుగా ఉండిన మేధావులు ఎట్లా చూశారు? వాళ్ళు కులాన్ని ఎట్లా అర్థం చేసుకున్నారు? వాళ్ళు భారత కమ్యూనిస్ట్ పార్టీని ఎట్లా అర్థం చేసుకున్నారు కూడా ఇక్కడ పరిశీలించడం కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది. నేను అది కూడా చాలా మంది ఉన్నారు. ఆ వివరాల్లోకి నేను పోను గాని, డిడి కోసంబి గారు. ఆయన చరిత్రకు ఆయన గణిత శాస్త్రవేత్త, గణాంక శాస్త్రవేత్త. అక్కడి నుంచి చరిత్రలోకొచ్చాడు. భారత చరిత్ర మీద చాలా మౌలికమైన పరిశోధన చేశాడు. మౌలికమైన అవగాహనలు ప్రకటించాడు. ఆయన కులం గురించి ఆనాటికి, ఈనాటికి ఏ ఒక్కరమైనా అంగీకరించక తప్పని భారత చరిత్ర గురించి, భారత చరిత్ర అంటే ఎస్ఏ డాంగే గారు ఆదిమ కమ్యూనిజం నుంచి ఆదిమ బానిస సమాజం దాకా అనేది ఒక పుస్తకం రాశారు. ఎందుకంటే చారిత్రక భౌతికవాదంలో ఆదిమ కమ్యూనిజం, బానిస సమాజం, భూస్వామ్య సమాజం, పెట్టుబడిదారీ విధానం ఉన్నాయి గనక ఇవన్నీ రైలు పెట్టెలలాగా అన్ని సమాజాల్లోనూ వస్తాయి. స్వయంగా మార్క్స్ ఎంగెల్స్‌లే ఇదే పద్ధతి అన్ని ప్రాంతాలలో, అన్ని స్థలాలలో, అన్ని కాలాలలో పనికొస్తుంది, చెల్లుతుందని మేము అనుకోవడం లేదు అని చెప్పి ఉన్నప్పటికీ, దాన్నే వర్తింపజేయడానికి ప్రయత్నించారు. భారతదేశంలో బానిస సమాజం ఉన్నదా? లేదా? అని చాలా చర్చ జరిగింది. కోశంబి గారు ఒక మాట అన్నారు. భారతదేశంలో బానిస సమాజం అవసరం లేకపోయింది. గ్రీక్ సమాజంలో, రోమన్ సమాజంలో హింస ద్వారా, ఆయుధం ద్వారా, కట్టడి చేయడం ద్వారా బానిసలనుతో ఎట్లా బానిసల శ్రమను కొల్లగొట్టారో, బానిసలను ఉత్పత్తిలోకి వాడుకున్నారో, ఒక విశ్రాంతి వర్గం తయారై ఆ శ్రమను దోచుకున్నదో, అవే పనులు భారత సమాజంలో కులం ద్వారా జరిగాయి. గ్రీకు, రోమన్ సమాజంలో బానిసల మీద హింస ఏ పాత్ర వహించిందో, ఏ పాత్రను నిర్వహించిందో, భారత సమాజంలో కులం ఆ పాత్రను నిర్వహించింది. నిజంగా ఆ ఒక్క వాక్యంలో అనేక అర్థాలున్నాయి. కులానికి, ఉత్పత్తికి ఉన్న సంబంధం ఉన్నది. కులానికి, భావజాలానికి ఉన్న సంబంధం ఉన్నది. కులానికి, హింసకు ఉన్న సంబంధం ఉన్నది. కులానికి, బానిసత్వానికి ఉన్న సంబంధం ఉన్నది. కులానికి, అణచివేతకు ఉన్న సంబంధం ఉన్నది. కులానికి, విశ్రాంత పాలక వర్గాలకు ఉన్న సంబంధం ఉన్నది. కానీ కోసంబి అవగాహనను భారత కమ్యూనిస్టు ఉద్యమం లోపల గాని, భారత కమ్యూనిస్టు ఉద్యమానికి బయట సహప్రయాణికులుగా ఉన్న మేధావులు గాని ముందుకు తీసుకుపోయింది చాలా తక్కువ. అది మాత్రమే కాదు, కోసంబి ఇంకో 2 మాటలు కూడా ఈ సందర్భంలో మనం తలుచుకోవాలి. ఎందుకంటే అవి 2 కూడా కులానికి సంబంధించినవి. కులం గురించి మాట్లాడేవి. ఆయన చాలా సునిశ్చితమైన పరిశీలకుడు. బొంబాయిలో అణు విద్యుత్ కర్మాగారం వచ్చింది. అణు విద్యుత్ కర్మాగారం ట్రాంబే అణు విద్యుత్ కర్మాగారం. అణు విద్యుత్ కర్మాగారానికి 10, 15 మైళ్ళ లోపల ఇంకా ఆహార సేకరణ దశలో, పశుపోషక దశలో ఉన్న తెగలు ఉన్నాయి. మామూలుగా ఇతర సమాజాల్లో అయితే ఇవన్నీ వేర్వేరు కాలాల్లో, వేరు యుగాల్లో జరిగిన పనులు. భారత సమాజంలో అందుకే ఆయన ఒక మాట అన్నాడు. భారత సమాజం
గత కాలాలన్నిటికీ చెందిన అవశేషాలు కొనసాగుతున్న సమాజం. భారత సమాజం ఎటువంటిదంటే 2000 ఏళ్ల కింది, 3000 ఏళ్ల కింది అవశేషము ఇవాళ ఉంటుంది. ఇవాళే ఆధునికంగా పాశ్చాత్య దేశాలలో వచ్చిన కొత్త పోకడకు అనుకరణ ఇక్కడ ఉంటుంది. అవశేషాల సమాజం ఇది. అనేక వేరు వేరు స్థల కాలాలకు సంబంధించిన ధోరణులు, వైఖరులు, ఆలోచనలు, ఆచరణలు, జీవితాలు సహజీవనం చేసే సమాజం ఇది. అందువల్లనే కులానికి వాటికి కూడా అది ఒక ఆదిమ రక్త సంబంధం, వంశపారంపర్యం, కుటుంబం, కుటుంబ ఆస్తి కుటుంబంలోనే కొనసాగడం లాంటి అత్యంత ఆదిమ వేల ఏళ్ల కింది ఆలోచనల ఫలితాలు. శ్రమ విభజన ఫలితాలు, శ్రామికుల విభజన ఫలితాలు. అంబేద్కర్ గొప్ప సూత్రీకరణ. ఆ సూత్రీకరణ దగ్గరికి వస్తాను. ఈ దేశంలో మిగిలిన అన్ని దేశాలలో శ్రమ విభజన జరిగింది గానీ, భారతదేశంలో శ్రామికుల విభజన జరిగింది అన్నాడు. అటువంటి వాక్యమే కోశంబి ఈ అవశేషాల సమాజం అన్న. అందువల్లనే ఆయన ముఖ్యంగా డాంగే గారి పుస్తకం మీద ఫ్రమ్ ప్రిమిటివ్ కమ్యూనిజం టు స్లేవరీ పుస్తకం మీద ఆయన సమీక్ష రాశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకుడి పుస్తకం మీద కేవలం సానుభూతిపరుడుగా ఉన్న ఒక మేధావిగా, ఒక చరిత్రకారుడుగా ఉన్న ఒక వ్యక్తి ఢీకొని దాన్ని ఇది ఊహపోహల, కల్పనల పుస్తకం, ఇందులో చారిత్రక ఆధారాలు లేవు అని ఖండాలుగా విమర్శిస్తూ ఒక మాట ఖాయం చేశారు. అఫీషియల్ మార్క్సిజం. ఈ దేశంలో సరిగ్గా ఇది కూడా మళ్ళీ బ్రాహ్మణీయ ఓరియంటేషన్, అధికారిక మార్క్సిజం. దాన్ని ఆయన అఫీషియల్ మార్క్సిజం అనే ఇంగ్లీష్ మాటను పొడి అక్షరాల్లో రాస్తే ఓఎం అవుతుంది. ఓం. వీళ్ళు ఓం మార్క్సిస్టులు. ఈ దేశంలో అధికారిక మార్క్సిజం అనేది ఒకటి ఉన్నది. అది ఈ దేశ నిర్దిష్ట వాస్తవికతతో సంబంధం లేకుండా తన ఊహల నుంచి సిద్ధాంతాలు చేస్తుంది, సత్యాన్ని ఊహించి కనిపెడుతుంది. ఇది కోశంబి లాంటి. అంటే భారత మార్క్సిజంలో అది అంతర్గతంగానైనా, పార్టీ లోపల, నిర్మాణం లోపలైనా, నిర్మాణం బయటైనా కులం గురించి సృజనాత్మకమైన ఆలోచన, నవనవోన్మేషమైన ఆలోచనలు, నిర్దిష్ట వాస్తవికత గురించిన ఆలోచనలు వెలువడ్డాయి, వెలువడుతూ వచ్చాయి. వాటిని క్రోడీకరించే పని చేయలేదు. ఆ తర్వాత 1950 తర్వాత ఉమ్మడి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నికల రాజకీయాల్లోకి దిగింది. రివిజనిజంలోకి పోయింది. 1964లో పాత పార్టీ రివిజనిస్ట్ పార్టీ అయిపోయిందని పుట్టిన కొత్త పార్టీ కూడా రివిజనిజంలోకి పోయింది. ఎన్నికల రాజకీయాల్లోకి దిగాయి. పాలక వర్గాలతో ఎటువంటి పొత్తులు పెట్టుకుంటే అధికారంలోకి వస్తాము అని, అది కూడా రాజ్యాధికారమా, ప్రభుత్వాధికారమా, దాని దగ్గర కూడా వస్తాను, అధికారంలోకి వస్తాము అనే చర్చలు అనే తపనలో పడ్డందువల్ల అసలు కుల నిర్మూలన, కులానికి వర్గ పోరాటానికి సంబంధం, కులం గురించి మరింత ఎక్కువగా ఆలోచించడం, కుల నిర్మూలన గురించి ఆలోచించడం వంటి అంశాలన్నీ కనబడకుండా పోయాయి. పార్లమెంటరీ రాజకీయాలు ఈ దేశంలో కుల వ్యవస్థను, కుల అసమానతలను, కుల వివక్షను స్థిరీకరించడానికి ఒక ప్రధానమైన పునాదిగా పనిచేశాయి. కులాన్ని పార్లమెంటరీ రాజకీయాలే బలోపేతం చేశాయి. అందువల్ల పార్లమెంటరీ రాజకీయాల్లోకి పోయిన వాళ్ళకి కులాన్ని ఎట్లా వాడుకోవాలో, కులం ఎట్లా ఒక ఓటు బ్యాంక్ అవుతుందో, ఏ కులం ఓటు బ్యాంక్ ఎవరికి ఓటు బ్యాంక్గా పనిచేస్తుందో అనే చర్చే తప్ప కుల వివక్ష గురించి, కుల అసమానత గురించి, కుల నిర్మూలన గురించి చర్చే లేకుండా పోయింది. బహుశా వర్గ పోరాటాన్ని వదిలేసిన కమ్యూనిస్ట్ పార్టీలు అందువల్లనే కుల నిర్మూలనను కూడా వదిలేశాయి.
కనుక వాళ్ళ మీద వాళ్ళు బహుశా 1950 తర్వాత కులం పట్ల సరిగ్గా ప్రవర్తించలేదు అనే ఒక చర్చ చేస్తే దాన్నైనా అర్థం చేసుకోవచ్చు గానీ, అసలు కమ్యూనిస్టులకే కులం పట్ల అవగాహన లేదు, పట్టించుకోలేదు అని అనడం ఇప్పటి వరకు జరిగిన చరిత్ర అయినా చెల్లదు. ఈ సాంప్రదాయాన్ని, ఈ రివిజనిస్టు, నయా రివిజనిస్టు సాంప్రదాయాన్ని బద్దలు కొడుతూ, రివిజనిజాన్ని బద్దలు కొడుతూ నక్సల్బరీ తిరుగుబాటొచ్చింది. నక్సల్బరీ తిరుగుబాటు చైనా విప్లవాన్ని ఒక ఉదాహరణగా పెట్టుకున్నది గనక, అత్యంత వెనుకబడిన వర్గాలలో, ఆదివాసులలో ప్రారంభించాలి. దళితులలో ప్రారంభించాలి. ఆనాటికి దళితులనే మాట లేకపోయి ఉండొచ్చు. హరిజనులనే మాట ఉండొచ్చు. అస్పృశ్యులనే మాట ఉండొచ్చు. వాళ్ళ దగ్గర ప్రారంభించాలి అని 1967 నాటి నుంచి, నిజానికి ఇది ఆచరణ గురించి వచ్చినప్పుడు చెప్తాను. తెబాగలో, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో, పునఃప్ర వయలార్‌లో, ఆచరణలో భారత కమ్యూనిస్టులకు తెలిసిన సంప్రదాయం ఇది. అట్టడుగు వర్గాల దగ్గరికి వెళ్ళాలి. కులం అనేది, అందులోనూ వివక్షకు గురవుతున్న కులం, అసమానతకు గురవుతున్న కులం, అణచివేతకు గురవుతున్న కులం, పీడిత కులం దగ్గరికి వెళ్ళాలి అనేది వాళ్ళకి ఆలోచన ఉంది. అందువల్లనే 1970లో మొదటి కాంగ్రెస్, భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ లెనినిస్ట్ మొదటి కాంగ్రెస్ తన కార్యక్రమంలో కుల నిర్మూలన గురించి మాట్లాడింది. హరిజనుల మీద అత్యాచారాల గురించి మాట్లాడింది. అప్పుడే కీలవేన్మణి దుర్మార్గం జరిగి ఉన్నది. దేశమంతా అట్టుడికిపోయిన దుర్మార్గం. భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ లెనినిస్ట్ కార్యక్రమంలో కుల నిర్మూలన, కుల వివక్షకు వ్యతిరేక పోరాటం ఒక ప్రధాన అంశమైంది. నేను ముందే చెప్పినట్టు ఈ 1970 నుంచి 2020 50 సంవత్సరాల పాటు ఏ ఏ చర్చలు జరిగాయి, వాటి వివరాల్లోకి నేను పోను. నాకంటే ముందర మాట్లాడిన వక్తలు, ఈ సిరీస్‌లో మాట్లాడిన వక్తలు చాలా వివరాలు చెప్తున్నారు. 1970, 2020 మధ్య అనేక రచనలొచ్చినాయి. కుల సమస్య గురించి, కుల నిర్మూలన ఆవశ్యకత గురించి, కుల వివక్ష ఎంత దుర్మార్గమైనదనే దాని గురించి కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ, వేరు వేరు పార్టీలు వేరు వేరు భాషల్లో దేశవ్యాప్తంగా తెలుగులోను ప్రచురించిన పత్రికల్లో అనేక వ్యాసాలొచ్చాయి. డాక్యుమెంట్‌లొచ్చాయి. ఒక పార్టీ 1990లలో కులం పర్స్పెక్టివ్ ప్రకటించింది. 1995లో దాన్ని సవరించింది. 2007లో మళ్ళీ ఒక సమగ్రమైన కుల పర్స్పెక్టివ్ ప్రకటించింది. 1997లో ముగ్గురు ఆ పార్టీ నాయకులు, పీపుల్స్ వార్ సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ నాయకులు జైల్లో ఉండి హైదరాబాద్‌లో ఒక అంతర్జాతీయ సెమినార్ జరిగితే, ఆ అంతర్జాతీయ సదస్సుకు భారత కమ్యూనిస్టు ఉద్యమం ముందర, భారత విప్లవోద్యమం ముందర ఉన్న ప్రధానమైన సవాళ్ళు అని ఒక పత్రం సమర్పించారు. కులం ఒక ప్రధానమైన సవాలుగా గుర్తించారు. కులాన్ని వీళ్ళు గుర్తించలేదు అనే ఒక నీలాప నిందలు వేసేవాళ్లకు ఈ చరిత్ర, ఈ చర్చ, ఈ సంభాషణ, ఈ విస్తృతమైన రచన కొండపల్లి సీతారామయ్య గారు, తరిమేల నాగిరెడ్డి గారు, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు, చంద్ర పుల్లారెడ్డి గారు, మధుసూదన్ రాజు గారు, వేములపల్లి వెంకటరామయ్య గారు, వీరన్న, నవీన్ బాబు, అనురాధ గాంధీ, అజిత్, ఇటువంటి కనీసం 15 మంది రచయితలు, అందరికందరూ పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, నిర్మాణాల లోపల ఉన్నవారు కులం గురించి పట్టించుకున్నారు, కులం గురించి రాశారు, కుల నిర్మూలన పోరాటాలు ఎట్లా నడపాలి, కుల వివక్ష ఎంత దుర్మార్గమైనది రాశారు. ఈ ఉద్యమానికి, మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఉద్యమానికి సహప్రయాణికులుగా ఉన్నవారు, సానుభూతి పరులుగా ఉన్నవారు, ఈ 50 ఏళ్లలో విప్లవోద్యమ ప్రభావంలో ఉన్నవారు ఎందరో మేధావులు, ఆలోచనాపరులు కులం గురించి, కుల నిర్మూలన పోరాటాల గురించి చర్చించారు, రచించారు, మాట్లాడారు. ఇవి మాత్రమే కాదు. మీరొకసారి ఈ 50 ఏళ్ల చరిత్ర చూస్తే కుల సమస్య మీద తెలుగు నాటకే వస్తే 1972లో ఏ కులమబ్బి మాదే మతమబ్బి అని చెరబండరాజు పాట రాశాడు. అప్పటి నుంచి 1972లోనే ప్రారంభమైన
జననాట్య మండలి ఆనాడే యాలరో ఈ మాదిగ బతుకు అని రాసింది. అక్కడి నుంచి ప్రారంభించి ఇవాల్టి వరకు కవిత్వం, పాటలు, కవిత్వంలో, పాటల్లో ఒక స్థూలమైన సమస్య మాత్రమే చర్చకు రావచ్చు. కానీ కథ, నవల. కథా, నవల అన్నప్పుడు రక్తమాంసాల మనుషులు ఉండవలసి వస్తుంది. స్థల కాలాల్లో నిర్దిష్టంగా ఉన్న మనుషులు ఉండవలసి వస్తుంది. అల్లం రాజయ్య కథలు తీసుకోండి. తెలంగాణ, ఉత్తర తెలంగాణ పోరాటంలో కరీంనగర్, ఆదిలాబాద్ రైతాంగ పోరాటాల నుంచి పెల్లుబికిన కథ, నవలలను తీసుకొని చూడండి. ప్రతి పాత్రకు ఒక కులం ఉంది. ఆ కుల స్వభావం ఉంది. ఆ కులాన్ని అధిగమించడం ఉంది. ఆ కులాన్ని అధిగమించి వర్గ పోరాటంలో కలవడం ఉంది. అంటే కులాన్ని పట్టించుకోలేదు, కులం గురించి వీళ్లకు తెలియదు అనే మాట నిజానికి చారిత్రక ఆధారాలు చూస్తే, సాక్ష్యాధారాలు చూస్తే, కనీసం పై పరిశోధన చేసినా, నిశ్చితమైన పరిశోధన కాదు, నిశ్చితమైన పరిశోధన చేస్తే కొన్ని వేల పేజీల సాహిత్యం దొరుకుతుంది. కుల సమస్య పట్ల అవగాహన. ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ ఈ సందర్భంలో నిజానికి ఇవాళ మనం మాట్లాడుకునే సందర్భానికి కొంచెం పక్కకు పోయి కావచ్చు కానీ, నేను ఇటీవలనే పెంగ్విన్స్ ప్రచురణ సంస్థ 'ప్రేమ్‌చంద్ ఆన్ కాస్ట్' అనే పుస్తకం చూశాను. ప్రేమ్‌చంద్ రోజుల్లోనే ప్రేమ్‌చంద్ అభ్యుదయ రచయితల సంఘంతో ఉన్నాడు. కమ్యూనిస్ట్ సానుభూతిపరుడుగా ఉన్నాడు. ఆయన ఉర్దూలోను, హిందీలోను కథలు రాశాడు, నవలలు రాశాడు. ఆయన ఆ క్రమంలో కుల సమస్యను ఎక్కడెక్కడ ప్రస్తావించాడు, కులం మీద ఏ కథలు రాశాడు అని వేరు చేసి ఒక 15 కథల సంపుటం వేశారు. అటువంటి కృషి బహుశా తెలుగు సాహిత్యానికి, బెంగాలీ సాహిత్యానికి, మలయాళీ సాహిత్యానికి, పంజాబీ సాహిత్యానికి, విప్లవోద్యమ సాహిత్యానికి గనుక వర్తింపజేస్తే కొన్ని వేల పేజీల కులం గురించిన అవగాహన, కులాన్ని పట్టించుకున్న తీరు, కుల నిర్మూలన గురించి ఆలోచన, మనుషులు కులం వల్ల ఎట్లా ప్రభావితులవుతారు, కులాన్ని ఎట్లా అధిగమిస్తారు, కులాన్ని ఎట్లా అధిగమించడానికి అవకాశం ఉంది సాహిత్యంలో వచ్చింది. ఇక్కడ ఈ అవగాహన సైద్ధాంతిక స్థాయి, వ్యక్తీకరణ స్థాయిలోని విషయాలు ముగించబోయే ముందు, ఇంకా ఆచరణలోకి రానే లేదు, నేను ఆచరణ గురించి చెప్పవలసింది చాలా ఉంది. వ్యక్తీకరణ, సైద్ధాంతిక రచన, వీటి గురించి మాత్రమే మాట్లాడే క్రమంలో 2 ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తెచ్చి తర్వాత అంశానికి పోతాను. అజిత్ బహుశా ఆ పుస్తకం మీద నాకంటే నాకంటే ముందర మాట్లాడిన వక్తలు ఒకరు చెప్పున్నారు. కుల భూస్వామ్యం అనే ఒక కొత్త పదజాలాన్ని ఆయన సృష్టించారు. ఈ దేశంలో భూస్వామ్యం అనే ఒక కేవలం ఆర్థిక పరిభాషలోని పారిభాషిక పదం మాత్రమే కాదు. ఈ దేశంలో భూస్వామ్యం కులంతో కలిసి ఉన్నది, కులంతో అవిభాజ్యమైన సంబంధంలో ఉన్నది. కనుక కుల భూస్వామ్యం అనాలి దీన్ని అనే ఒక కొత్త అవగాహన. నిజానికి ఈ అవగాహన ఇంతకాలము పునాది ఆ ఉపరితలమా అనే జరిగిన చర్చను పక్కన పెడుతుంది, పూర్వపక్షం చేస్తుంది. అట్లాగే అది మాత్రమే కాదు, నక్సల్బరీ సైద్ధాంతికంగానే భారతదేశంలో ఇవాళ కొనసాగుతున్నది అర్ధ భూస్వామ్యం, అర్ధవలస అని భావించింది. ఎందువల్ల? పెట్టుబడిదారీ విధానం సహజంగా భూస్వామ్య వ్యతిరేకంగా ఉండాలి. అది వ్యాపార పెట్టుబడిగా ఉన్న రోజుల్లో, అంటే 18వ శతాబ్ది నుంచి 19వ శతాబ్ది మధ్య భాగం వరకు, ఆ తర్వాత కాలంలో పారిశ్రామిక పెట్టుబడిగా మారిన తర్వాత క్రమక్రమంగా విదేశాలకు పరిశ్రమలను విస్తరించే క్రమంలో పరిశ్రమలను మాత్రమే కాదు, పెట్టుబడిని విస్తరించవచ్చు, ద్రవ్య పెట్టుబడిగా మారిన సందర్భంలో మార్క్స్ ద్రవ్య పెట్టుబడిగా మారుతున్న రోజుల వరకే ఉన్నాడు గనుక ఇది ఎట్లా మారబోతుంది ఆయన ఊహించలేదు.
లెనిన్ వచ్చి ద్రవ్య పెట్టుబడి, సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానపు అంత్య దశ, ఇది మరణశయ్య మీద చేరిన దశ, ఇది కుళ్ళిపోయిన దశ అన్నాడు. కుళ్ళిపోయినందువల్ల ఈ పెట్టుబడిదారీ విధానం పాత పెట్టుబడిదారీ విధానం లాగా భూస్వామ్య వ్యతిరేకమైనది కాదు. ఇది భూస్వామ్యంతో మిలాఖత్తయింది. స్వతంత్ర పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందకుండా అడ్డుకున్నది. ఒక దళారీ పెట్టుబడిని పెంచి పోషించింది. ఒక అధికార యంత్రాంగపు కనుసన్నలలో సాగే పెట్టుబడిని కాంప్రడార్ బ్యూరోక్రటిక్ బూర్జువాజీ అంటారు. అధికార సహిత దళారీ పెట్టుబడిదారీ వర్గాన్ని పెంచి పోషించింది. ఈ సందర్భంలో ద్రవ్య పెట్టుబడి దశలో సామ్రాజ్యవాదం భూస్వామ్యంతో మిలాఖత్తైనందువల్ల అర్ధ భూస్వామ్యాన్ని పెంచి పోషిస్తుంది. ఈ అర్ధ భూస్వామ్యం కుల స్థిరీకరణకు అర్ధ భూస్వామ్యానికి సంబంధం ఉంది. కులం బలోపేతం కావడానికి అర్ధ భూస్వామ్యానికి సంబంధం ఉంది. అంటే ఒక భూస్వామ్య సమాజపు అవశేషమైన, భూస్వామ్య సమాజపు చిహ్నమైన కులం పెట్టుబడి ప్రవేశించిన తర్వాత, ద్రవ్య పెట్టుబడి ప్రవేశించిన తర్వాత, మరణశయ్య మీద ఉన్న కుళ్ళిపోయిన పెట్టుబడి ప్రవేశించిన తర్వాత ఆ పెట్టుబడి భూస్వామ్యంతో పోరాడే శక్తిని కోల్పోయింది గనక, భూస్వామ్యంతో మిలాఖత్తయింది గనక భూస్వామ్య చిహ్నమైన కులాన్ని కాపాడుతుంది, పెంచి పోషిస్తుంది. కనుక పెట్టుబడి ఎట్లాగైతే యూరోప్లో భూస్వామ్య చిహ్నాలన్నిటి మీద పోరాడిందో, ఇక్కడ భూస్వామ్య చిహ్నమైన కులం మీద పోరాడజాలదు, కులాన్ని పెంచి పోషిస్తుంది. అందువల్ల ఇవాళ ఇక్కడ కులాన్ని అర్థం చేసుకోవాలంటే భూస్వామ్యానికి కులానికి, మతానికి కులానికి ఉన్న సంబంధం మాత్రమే కాదు, పెట్టుబడికి కులానికి ఉన్న సంబంధం, సామ్రాజ్యవాదానికి కులానికి ఉన్న సంబంధం, రాజ్యానికి కులానికి ఉన్న సంబంధం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందువల్లనే ప్రారంభంలోనే చెప్పాను, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనబడే ఒక అంటు మొక్క ఈ దేశంలో కులాన్ని పెంచి పోషించడంలో ప్రధాన పాత్ర వహించింది. కనుక ఇవాళ కులాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకా విస్తారమైన మార్క్సిస్టు సంవిధానమే కావాలి. ఇంకొక రకంగా కులాన్ని అర్థం చేసుకోవడానికి సాధ్యం కాదు. ఈ కులం మతం చెప్పిన కులం మాత్రమే కాదు, ఈ కులం భూస్వామ్యం చెప్పిన కులం మాత్రమే కాదు, ఈ కులం పెట్టుబడి సమర్థించే కులం, ఈ కులం సామ్రాజ్యవాదం సమర్థించే కులం, ఈ కులం రాజ్యాంగ యంత్రం సమర్థించే కులం, ఈ కులం పార్లమెంటరీ ప్రజాస్వామిక ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం సమర్థించే కులం. అందువల్ల ఈ కులాన్ని అర్థం చేసుకోవడానికి తప్పనిసరిగా మార్క్సిస్టు సంవిధానం తప్ప మరొక అవకాశం లేదు. ఇక్కడ ఆచరణలోకి వద్దాం. మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి ఇప్పటి వరకు ఒక సైద్ధాంతిక స్థాయిలో కులం గురించి భారత కమ్యూనిస్టు ఉద్యమపు అవగాహనలు ఏమిటి, ఆ అవగాహనలు ఎట్లా పరిణమిస్తూ వచ్చాయి, ఏ ఏ మలుపులు తిరిగాయి, ఏ ఏ దశల్లో ఎట్లా ఉన్నాయి, స్థూలంగా చెప్పుకున్నాం. ఇంకా వివరంగా చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఆచరణలోకి వద్దాం. ఆచరణలో కూడా చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఆచరణను నమోదు చేయలేదు, భావనీకరించలేదు, సైద్ధాంతీకరించలేదు. కానీ దేశంలో తొలి కమ్యూనిస్టులందరూ తీసుకోండి, ఏకే గోపాలన్ గారు, ఈఎంఎస్ నంబూద్రిపార్ గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఎస్వి ఘాటే గారు, పేర్లు చెప్తూ పోండి. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్లో గాంధీ ప్రభావంతో, హరిజనోద్ధరణ ప్రభావంతో స్వయంగా హరిజనోద్ధరణ కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ జీవితం ప్రారంభించారు. అంటే కుల వివక్ష ఎంత దుర్మార్గమైనది, కుల వివక్షను రద్దు చేయవలసిన ఆచరణ భారతదేశంలో ఎంత ముఖ్యమైనది తెలుసు. అప్పటికి ఇంకా వాళ్ళలో కొందరు కమ్యూనిస్టులు కూడా కాలేదు. కాంగ్రెస్ నుంచి, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ నుంచి కమ్యూనిస్ట్ పార్టీ దాకా వాళ్ళ ప్రయాణం సాగింది. అందువల్ల
ఈ ప్రయాణ క్రమం అంతా వాళ్ళు హరిజనోద్ధరణ, సంస్కరణవాదం అని ఇవాళ మనకు అనిపించొచ్చు. కానీ హరిజనోద్ధరణ, సహపంక్తి భోజనాలు, హరిజన పల్లెలలో ఊడవడం, కులాంతర వివాహాలు, హరిజనులకు ఆలయ ప్రవేశాలు. ఏకే గోపాలన్ గారి ఆత్మకథ చదవండి. ఏకే గోపాలన్ గారు ఆత్మకథలో తాను మొట్టమొదట గురువాయూర్ కృష్ణస్వామి కృష్ణ దేవస్థానంలోకి హరిజనులను తీసుకుపోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేశాను. ఆ ప్రయత్నంలో కృష్ణన్ అనే ఒక కామ్రేడ్‌ను ఎట్లా హత్య చేశారు. చాలా వివరంగా రాసున్నారు. ఆలయ ప్రవేశం, విద్యావకాశాలు ఇటువంటి అనేక రంగాలలో పనిచేసి అక్కడి నుంచి కమ్యూనిస్ట్ పార్టీలోకొచ్చారు గనక, వాళ్ళ మీద విమర్శిస్తే సంస్కరణవాద అవశేషాలతో, సంస్కరణవాద హ్యాంగోవర్‌తో కమ్యూనిస్ట్ పార్టీలోకొచ్చారు అని విమర్శించొచ్చు. కానీ ఆ సంస్కరణవాదంలో కుల వ్యతిరేక చైతన్యం, కుల వ్యతిరేక ఆచరణ, చాలా పరిమితమైన ఆచరణ, చాలా సుదూర కాలంలో ఉపయోగపడని ఆచరణ. కానీ కుల వ్యతిరేక ఆచరణతో ప్రారంభించాం. అక్కడి నుంచి ప్రారంభించి కమ్యూనిస్టు ఉద్యమం నడిపిన పోరాటాలన్నీ, కమ్యూనిస్ట్ పార్టీ నడిపించిన ఉద్యమాలన్నీ, వేరు సమస్యల మీద స్పందనలన్నీ తప్పనిసరిగా ఎక్కడో ఒక చోట కుల ప్రస్తావనతో, కులం గురించిన ఎరుకతో, కులం గురించిన ఆచరణతో ముడిపడి ఉన్నాయి. లోపాలు గూడా ఉన్నాయి. లోపాలు లేవని ఎవరనడం లేదు. తప్పనిసరిగా లోపాలు గూడా చర్చించుకోవాల్సిందే. కానీ కులం గురించి వీళ్ళు పని చేయనే లేదు, వీళ్ళకి తెలియనే తెలియదు అనే ఆరోపణ ఎంత మాత్రం చెల్లదు. మహత్తరమైన పోరాటాలు ఈ ఈ మామూలువన్నీ పక్కన పెట్టండి. మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, పునఃప్రా వయలార్ పోరాటం, తెబాగ పోరాటం. అటు బెంగాల్‌లో, ఇటు మలబార్‌లో, ఇటు తెలంగాణలో. ఈ 3 చోట్ల ఒక చోట 3 సంవత్సరాలు కావచ్చు, ఒక చోట 5, 6 సంవత్సరాలు కావచ్చు, ఒక చోట 10 సంవత్సరాల దాకా విస్తరించి ఉండొచ్చు. ఈ క్రమం అంతటిలోనూ పీడిత కులాల ఐక్యత, వర్గ పోరాటాలు, నిజమైన వర్గ పోరాటాల నిర్మాణం జరిగింది. వర్గ శత్రువును గుర్తించి, వర్గ శత్రువు మీద పోరాటం జరిగింది. ఈ క్రమంలో ఈ దేశంలో విప్లవానికి, ఈ దేశంలో పాలక వర్గాల మీద పోరాటానికి నిజమైన చోదక శక్తులు దళిత బహుజనులే. ఈ మాట లేకపోవచ్చు ఆ రోజుల్లో. దళితులు అనే మాట లేదు. బహుజనులు అనే మాట లేదు. కానీ పీడిత కులాలు, పీడిత వర్గం అనే మాట కూడా వాడుండొచ్చు వాళ్ళు. కానీ ఎవరిని సమీకరించారంటే, ఎవరిని పోరాటాల్లోకి నడిపించారంటే, ఎవరికి నాయకత్వం వహించారంటే, ఆ క్రమంలో ఎవరు నాయకులుగా ఎదిగారంటే, ఎవరు వీరోచిత త్యాగాలు చేశారంటే, వారంతా పీడిత కులాలకు చెందినవారు. కులం గురించి తెలియనే తెలియదు అని అనేవాళ్ళు. ఈ చరిత్ర కనీసం ఈ 3 పోరాటాల చరిత్ర అధ్యయనం చేస్తే కులం, కులానికి, కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధం అర్థమవుతుంది. అదంతా గత చరిత్ర అనుకుంటే 1950లలో ఇతర పోరాటాలే నడవలేదు కాబట్టి వాటిని కూడా 60లలో వాటిని కూడా పక్కన పెడితే, మళ్ళీ నక్సల్బరీ ప్రారంభమైన తర్వాత సాగిన అనేక పోరాటం తప్పనిసరిగా పీడిత కులాల భాగస్వామ్యంతో, పీడిత కులాల నాయకత్వంలో. నిజానికి నేను ఈ భావాల పట్ల ఆకర్షితున్నయ్యానంటే కుటుంబ ఉదాహరణ పక్కన పెడితే, కుటుంబ ప్రభావం పక్కన పెడితే, జన్ను చిన్నాలు వల్ల నేను ఇవాళ ఇక్కడ ఇట్లా ఉన్నాను. ఒక దళితుడు 22, 23 ఏళ్ల వయసులో హత్యకు గురైన వాడు వరంగల్ జిల్లాలో కనీసం 50, 60 గ్రామాల పీడిత కులాలను రైతాంగ పోరాటంలోకి ఏకం చేసినవాడు. అటువంటి వీరులు వందలాది మంది ఉన్నారు, వేలాది మంది ఉన్నారు. అవి మాత్రమే కాదు, ఇది మీ పోరాటంలోకి మమ్మల్ని క్యానన్ ఫ్యాడర్‌గా వాడుకున్నారు అని రాసేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ పోరాటాల గురించి కూడా పక్కన పెడదాం. కారంచేడు,
పాదిరికుప్పం, నీరుకొండ, చుండూరు, వేంపెంట, లక్ష్మీపేట ఇటువంటి జాబితా అంతా చదవండి. ఈ జాబితా మొత్తంలో దళితుల మీద అత్యాచారాలు జరిగినప్పుడు, బహుజనుల మీద దాడులు జరిగినప్పుడు వారి పక్షాన నిలబడినది, వారి పక్షాన నిలబడిన ఆచరణ చూపినది విప్లవోద్యమం. నేను వివరాల్లోకి పోవడం లేదు. వివరాలు నాకంటే ముందర చెప్పిన వక్తలు చెప్పున్నారు. కానీ సిద్ధాంత స్థాయిలో ఏ అవగాహన అయితే వ్యక్తమవుతూ ఉన్నదో అది ఆచరణలోకి కూడా వచ్చింది. అది మాత్రమే కాదు, రిజర్వేషన్ అనుకూల ఉద్యమాలు. అది తెలుగు సీమకి వరకే వస్తే మురళీధరరావు కమిషన్ కావచ్చు, దేశవ్యాప్తంగా అయితే మండల్ కమిషన్ కావచ్చు. ఇవి సామాజిక ఉద్యమాలు. వ్యక్తిగత స్థాయిలో వివక్షకు వ్యతిరేకంగా, కులాహంకార హత్యలకు వ్యతిరేకంగా, కులాహంకార పద్ధతులకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నడిపిన చరిత్ర. అయితే ఈ ఆచరణ క్రమంలో ఈ చేస్తున్న పోరాటాలన్నిటినీ భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో భాగాలు, వర్గ పోరాటంలో భాగం అనుకొని మాత్రమే చేసి ఉండొచ్చు. ప్రత్యేకమైన కులం మీద శ్రద్ధ పెట్టి ఉండకపోవచ్చు. కులం మీద శ్రద్ధ పెట్టిన సందర్భాలు కూడా ఉండవచ్చు. కానీ ఆచరణ ఒక విస్తారమైన ఆచరణ. 1930ల నుంచి 2020 దాకా 100 ఏళ్ల కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో 80 సంవత్సరాల నిరంతర ఆచరణ. మధ్యలో గ్యాప్స్ ఉండొచ్చు, ఖాళీలు ఉండొచ్చు, కానీ నిరంతర ఆచరణ ఉన్నది. ఈ నేపథ్యంలో, ఈ సైద్ధాంతిక, ఈ ఆచరణ నేపథ్యంలో ఒక్కసారి ఏం జరిగిందో సమీక్ష చేద్దాం. తప్పనిసరిగా దీనిలో విజయాలు ఉన్నాయి, వైఫల్యాలు ఉన్నాయి, కీడు ఉన్నది, మేలు ఉన్నది, లోపాలు ఉన్నాయి, సాధించిన అవగాహన, విస్తరణ ఉన్నాయి. ఆ సమీక్షలో నిజానికి సమీక్ష ఇవాళ ఇప్పటికే గంటన్నర అయింది. ముందే నిర్వాహకులు బహుశా ఒకరోజు పూర్తి కాకపోతే రెండో వారానికి దీన్ని వాయిదా వేద్దామని కూడా అన్నారు. ఇంకో అరగంటలో ఈ సమీక్ష పూర్తి కాదు కాబట్టి, ఒకవేళ రాజశేఖర్ గారు చెప్పాలి, ఇక్కడ ఆపి ఈ అరగంట పాటు ప్రశ్న జవాబులు ఏమన్నా ఉంటే అటు వెళ్ళి, మిగిలిన భాగం ఇంకా సమీక్ష అనే ఒక భాగం ఉంది. ఇప్పుడు చేయవలసి ఈ సమీక్షలో భారత కమ్యూనిస్ట్ ఉద్యమం మొదటి నుంచి కూడా ఇప్పటికీ కూడా బహుశా కొందరు, నేను పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు కానీ, కొందరి రచనల్లో ఇది ఒక భావజాలం, ఇది ఒక ఉపరితలం. పునాదిలో ఉత్పత్తి సంబంధాలు, ఉత్పత్తి శక్తులు ఉంటాయి. కులం ఒక ఉపరితల అంశం అనే చర్చ ఉన్నది. పునాది, ఉపరితలం అనే ఒక చర్చ కులం కమ్యూనిస్ట్ ఉద్యమానికి సంబంధించి చాలా ఎక్కువ జరిగిన చర్చ. నా వరకు నేను ఇది అనవసరమైన చర్చ అనుకుంటాను. ప్రారంభంలోనే చెప్పాను, మార్క్స్ చెప్పిన ఉదాహరణ నుంచి కానీ, మార్క్స్ చేసిన సూత్రీకరణ నుంచి కానీ, లేదా కోసంబి చెప్పిన సూత్రీకరణ నుంచి కానీ, ఇది పునాదిలో ఉండే అంశంగాను, ఉపరితలంలో ఉండే అంశంగాను, లేదా అసలు పునాది ఉపరితల సంబంధాన్ని ఏదో ఒక జడాత్మకమైన సంబంధం, ఏకముఖ సంబంధంగా కాక పరస్పర సంబంధంగా అర్థం చేసుకోవాలని మావో వచ్చిన తర్వాత మెరుగైన వైఖరి నుంచి చూసినప్పుడు, అసలు పునాదిలో ఏవో మార్పులు వస్తే కులం వాటంతటదే మారిపోతుంది అనే అసలు పునాదిలో మార్పులు రావడం అంటే ఏమిటి? కులం అనేది పునాదిలో భాగంగా ఉన్నదా లేదా? మనుస్మృతి చదివితే ఉత్పత్తి సాధన ఆయుధం పట్టడానికి వీల్లేదు, భూమి యాజమాన్యం కలిగి ఉండడానికి వీల్లేదు, ఆస్తి ఉండడానికి వీల్లేదు అని స్పష్టమైన ఆదేశాలు.
మతం, ధర్మశాస్త్రాలు, స్మృతులు తప్పనిసరిగా కొన్ని వర్గాల మీద, శ్రామిక వర్గాల మీద, ఉత్పత్తిలో ఉన్న వర్గాల మీద విధించిన ఆంక్షల వల్ల ఉత్పత్తి సంబంధాలలో తప్పనిసరిగా అవి భాగమయ్యాయి. భూమి ఆధిపత్య కులాల సొంత ఆస్తిగా మాత్రమే ఉన్నది. ఆస్తి హక్కు ఉన్న సమాజంలో ఆస్తి హక్కు 100కి 90 మందికి లేదు. ఇది ఒక వాస్తవం. అంటే ఉత్పత్తిలో తప్పనిసరిగా కులానికి సంబంధం ఉంది. ఏ కులంలో పుట్టావు అనే దాని మీద ఆధారపడి ఆస్తి నిర్ణయం అవుతూ ఉన్నది. సంపద నిర్ణయం అవుతూ ఉన్నది. ఆస్తి చేతులు మారడం నిర్ణయం అవుతూ ఉన్నది. కనుక మార్క్సే గుర్తించినట్టు పునాదిలో మార్పులు రాగానే ఇది మారిపోతుంది అని అనడం ఎగ్జాగరేషన్ మాత్రమే అవుతుంది. అతిశయోక్తి మాత్రమే అవుతుంది. ఎక్కువ చేసి చూడడం మాత్రమే అవుతుంది. స్వయంగా ఆయనే రైలు రాగానే రైలు అనే ఒక కొత్త ఉత్పత్తి సాధనం ఈ దేశంలో ప్రవేశించింది. ఈ రైల్లో అందరూ కలిసి ప్రయాణం చేయాలి. ఈ దేశంలో ఈ రైల్లో అందరూ ఒక చోటి ఉన్న వాళ్ళు ఇంకో చోట ఒక ఒక చోట ఉత్పత్తి, శ్రమ అవకాశాలు దొరకని వాళ్ళు ఇంకొక చోట శ్రమ అవకాశాలు తీసుకోవచ్చు. కానీ అది ఈ దేశంలో చెల్లలేదు. ఇవాల్టికి అది ఉత్పత్తి అంటామా? సేవ అంటామా? పారిశుధ్య కార్మికులు అస్పృశ్య కులాల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే. పూజారులు పురోహిత కులాల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే. ఈ స్పష్టమైన ఇవి సేవల, ఉత్పత్తుల లేదా ఉత్పత్తి వ్యవసాయం గాని నిజానికి పట్నాల్లో ఆధునిక పారిశ్రామిక రంగాలలో కూడా కొన్ని వృత్తులు, కొన్ని ఉపాధులు ఇవాల్టికి కొన్ని కులాలకు అలిఖితంగా రిజర్వ్ అయి ఉన్నాయి. లిఖిత రిజర్వేషన్ ఉండదు. లిఖిత రిజర్వేషన్ రాజ్యాంగం ప్రకారం చెల్లదు. కానీ ఇది కొనసాగుతూ ఉన్నది. కనుక భారత కమ్యూనిస్టు ఉద్యమాన్ని కులానికి సంబంధించి పట్టి పీడించిన ఒక సమస్య, పునాదా ఉపరితలమా అనే సమస్య కొంత అమాయకత్వం వల్ల వచ్చింది. కొంత పదజాలపు మీద మోజు వల్ల వచ్చింది. పదజాలపు పవిత్రత, ఇది కూడా మళ్ళీ బ్రాహ్మణికల్ ఓరియంటేషన్. బ్రాహ్మణ్యం కొన్ని పదాలకు పవిత్రత ఆపాదిస్తుంది. కొన్ని పదాలను అనుల్లంఘనీయమైన, ఇవ్వబడిన, దైవదత్తమైన, సరస్వతీ దత్తమైన అంశాలుగా వాటిలో మనం జోక్యం చేసుకోకూడదు. అక్షరం మార్చకూడదు. వేదం ఎట్లా రాసి ఉన్నదో రాసి కూడా లేదు. అది చదువుతాడు. గురువు ఎట్లా చదువుతాడో అట్లాగే శిష్యుడు చదవాలి. శిష్యుడు మళ్ళీ గురువు అవుతాడు, మళ్ళీ వాడికి చెప్తాడు. ఇది కొనసాగుతూ పోతుంది. మార్చడానికి వీలు లేదు. సృజనాత్మకమైన అన్వయానికి వీలు లేదు. అభివృద్ధికి వీలు లేదు. దీన్ని పునాది ఉపరితలానికి కూడా వర్తింపజేశారు. పునాది అంటే భవనపు కట్టడానికి అడుగు భాగం. ఉపరితలం అంటే పైన ఉన్నది. నిజానికి ఇది కూడా స్వయంగా ఎంగెల్స్ ఎర్నెస్ట్ బ్లాక్కు రాసిన ఉత్తరంలో పునాది ఉపరితలం అనేవి జడాత్మకమైనవని మేము అనుకున్నామని ఎవరన్నా అనుకుంటే వాళ్ళంత తెలివి తక్కువ వాళ్ళు ఉండరు అని రాశాడు ఎంగెల్స్ స్వయంగా. కానీ భారత మార్క్సిస్టు చింతన సంప్రదాయంలో పునాది ఉపరితలం అనేవి జడాత్మకంగా ఉనికిలోకి వచ్చాయి. మరీ ముఖ్యంగా కులానికి వాటి అన్వయం జరిగింది. ఇది ఒక ప్రధానమైన సమస్య. ఈ సమస్య వల్ల ఇంతవరకు జరిపిన చరిత్రలో, ఇంతవరకు మనం చర్చించుకున్న చరిత్రలో ఈ సమస్య కొన్ని లోపాలు తెచ్చిపెట్టింది. రెండో సమస్య కులం, వర్గం. కులము వర్సెస్ వర్గమా? కులం వేరు, వర్గం వేరా? కులానికి వర్గానికి వైరం ఉందా? అసలు వర్గం లేదా? అసలు కులం లేదా? లేక కులము వర్గము జమిలిగా కలిసి ఉన్నాయా? కులంలోనే వర్గం ఉంది, వర్గంలో కులం ఉంది అనే ఒక
ఈ రెండిటి మధ్య కాంప్లిమెంటారిటీ, పూరకత్వం ఒకటేమన్నా ఉన్నదా? ఈ చర్చ గూడా భారత కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఇవాల్టికి సాగుతుంది. చివరికి ఇది ఎంత దూరం పోయిందంటే దళితవాదుల విమర్శల దగ్గరికొస్తాం. లేదా బహుజనవాదుల విమర్శల దగ్గరికొస్తాం. వర్గవాదులు అని వాళ్ళు ఒక కొత్త మాటను ఖాయం చేస్తూ ఉన్నారు. వర్గవాదులు అంటూ ఎవరు ఉండరు. వర్గం మాత్రమే ఉంది అని ఎవరు అనుకోవడం లేదు. కళ్ళ ఎదుట, కళ్ళ ముందర కులం కనబడుతూ ఉన్నది. కానీ వాళ్ళు ఈ విమర్శ చేసేవాళ్ళు వర్గాన్ని నిరాకరిస్తున్నారు. వాళ్ళు మరి వాళ్ళను కులవాదులను కూడా నేను అనదలుచుకోలేదు. కులం మాత్రమే ఏకైకం కాదు. భారత సమాజంలో అనేక అస్తిత్వాలున్నాయి. అనేక అంతరాల సమాజం ఇది. కుల అస్తిత్వం, మత అస్తిత్వం, ప్రాంత అస్తిత్వం, భాషా అస్తిత్వం, వర్గ అస్తిత్వం, వయో అస్తిత్వం, లింగ అస్తిత్వం. ఇన్ని రకాల అస్తిత్వాల మధ్య వర్గం ప్రాథమికమైనది, మౌలికమైనది అని చారిత్రక భౌతికవాదులుగా మేము ఎందుకంటామంటే, మనుష్యులు ఏమి చేసినా, ఏమి మాట్లాడినా, ఏమి రాసినా తినవలసి ఉంది. మనిషిగా ఉండడానికి. తినడం అంటే ఉత్పత్తి చేయవలసి ఉంది. అనేక రకాల వస్తువులు వాడవలసి ఉంది. కనుక ఉత్పత్తి అనేది లేకుండా మానవ సమాజాన్ని ఊహించలేము. ఈ ఉత్పత్తిలో కులం కూడా ఉంది కనుక 2 కలిసి ఉన్నాయి అనడం వేరే చర్చ. వర్గం లేదు. ఈ ఉత్పత్తి సాగించే సాధనాల యాజమాన్యం ఎవరిది? ఈ ఉత్పత్తి సాగించే సాధనాలను ఉపయోగించి ఉత్పత్తి చేస్తున్న వారెవరు అనే విభజన రేఖ కింద వర్గాలు ఏర్పడినాయి. ఇది మనం తలుచుకుంటే తీసేసేది కాదు. మన ఇష్టాయిష్టాల ప్రకారం జరిగేది కాదు. ఉత్పత్తి సాధనాలు ఉన్నాయి. మనకన్నా ముందరి సమాజం కొన్ని ఉత్పత్తి సాధనాలు తయారు చేసింది, మనకిచ్చింది. మన తరం వాటిని అభివృద్ధి చేసింది, కొనసాగించింది. మరో తరానికి మళ్ళీ ఉత్పత్తి సాధనాలు ఇచ్చింది. మానవ సమాజ మనుగడ సాగాలంటే ఉత్పత్తి నిరంతరం సాగుతూ ఉండవలసిందే. కనుక ఉత్పత్తి సాగినన్ని రోజులు, ఉత్పత్తి సాధనాలు ఉన్నన్ని రోజులు, ఉత్పత్తి సాధనాలను ఉపయోగించి ఒక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఉత్పత్తి చేసే ప్రజలు ఉన్నంత కాలము, శ్రమ చేసే ప్రజలు, ఉత్పత్తి సాధనాల మీద యాజమాన్యం ఉన్న పిడికెడు మంది అనే విభజన తప్పదు. ఇది వర్గ విభజనకు, వర్గ అస్తిత్వానికి ఒక మౌలికమైన అంశం. ఇది లేదు అని ఎవరు అనడం లేదు. అట్లాగే ఈ ఉత్పత్తి సాధనాల యాజమాన్యం ఎవరిది? ఈ ఉత్పత్తి సాధనాలను ఉపయోగించి శ్రమ చేసేవాళ్ళెవరు అనేది భారతదేశంలో ప్రత్యేకంగా కులం నిర్ణయిస్తుంది గనక ఉత్పత్తి సాధనాలలో, ఉత్పత్తి సంబంధాలలో కులానికి పాత్ర ఉంది. కులము, వర్గము కలిసి ఉన్నాయి, జమిలిగా ఉన్నాయి. ఇది అర్థం చేసుకోక చాలా చర్చ, చాలా అనవసరమైన చర్చ చాలా కాలం జరిగింది. అది మాత్రమే కాదు, గతితర్కం ప్రతి ప్రకృతిలో, సమాజంలో, మానవ మేధలో ప్రతి అంశంలోనూ వైరుధ్యాలున్నాయి. ఈ విరుద్ధాంశాల మధ్య ఘర్షణ, ఐక్యత ఉంది. ఒక వస్తువులో ఒకే వైరుధ్యం మాత్రం కాదు, అనేక వైరుధ్యాలుంటాయి. ఆ వస్తువులోని ఘర్షణను పరిష్కరించాలంటే, ఆ వస్తువును పురోగమింపజేయాలంటే ప్రధాన వైరుధ్యం ఏమిటో పరిగణనలోకి తీసుకోవాలి. ఆ ప్రధాన వైరుధ్యం పరిష్కారమే మిగిలిన వైరుధ్యాల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తుంది అని మావో తర్వాత వైరుధ్యాల చర్చ, వైరుధ్యాల విశ్లేషణ, వైరుధ్యాలతో వ్యవహరించే తీరు చాలా విస్తృతమైన అవగాహన రూపొందింది. కులం ప్రధాన వైరుధ్యమా? వర్గం ప్రధాన వైరుధ్యమా? వర్గ పోరాటం సాగాలా? కుల పోరాటమే సాగాల? ఈ చర్చ ఇవాల్టికి ఎడతెగకుండా సాగుతూ ఉంది. ప్రధాన వైరుధ్యం అది ఉత్పత్తితో అంటే మనుగడతో
ముడిబడి ఉన్నది గనక వర్గ వైరుధ్యమే మౌలిక వైరుధ్యం అవుతుంది. అయితే మావోనే మరొక సందర్భంలో ప్రాథమికంగా 3 వైరుధ్యాలున్నాయి. అవి పరిష్కరించడం, అవి ప్రధాన వైరుధ్యం. ఒక ఒక నిర్దిష్ట స్థల కాలాల్లో ఒక ప్రధాన వైరుధ్యాన్ని పరిష్కరిస్తాం. కానీ ఒక ప్రాథమిక వైరుధ్యం వేల ఏళ్ల పాటు కొనసాగుతుంది. అది పరిష్కరించడానికి ఎన్ని వేల ఏళ్లు పడుతుందో చెప్పలేము అని 3 ప్రస్తావించాడు. ఒకటి శారీరక శ్రమకు, మానసిక శ్రమకు మధ్య వైరుధ్యం. 2 స్త్రీకి, పురుషుడికి మధ్య వైరుధ్యం. 3 గ్రామానికి, పట్టణానికి మధ్య వైరుధ్యం. ఈ మూడిట్లో శారీరక శ్రమకు, మానసిక శ్రమకు మధ్య వైరుధ్యం అనే దాన్ని సృజనాత్మకంగా అన్వయిస్తే కుల వైరుధ్యం అది. కనుక వర్గ పోరాటం ఇవాల్టి సమాజాన్ని పురోగమింపజేయడానికి వర్గ పోరాటం చేస్తూనే ప్రాథమిక వైరుధ్యమైన కుల వైరుధ్యాన్ని కూడా ఏకకాలంలో పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఆ వైరుధ్యం వర్గ వైరుధ్యం పరిష్కారం అయినప్పటికీ వెంటనే పరిష్కారం కాదు. సుదీర్ఘకాలం కొనసాగుతుంది. ఇటువంటి ఒక సృజనాత్మకమైన అన్వయం, ఒక తాత్విక స్పష్టత, ఒక దృక్పథ స్పష్టత లేకపోవడం వల్ల వైరుధ్యాన్ని చాలా యాంత్రికంగా వైరుధ్య భావనను యాంత్రికంగా అర్థం చేసుకోవడం వల్ల కులానికి, వర్గానికి లేని పోటీ, లేని వైరాన్ని, లేని కులవాదులు, వర్గవాదులు, కుల పోరాటం, వర్గ పోరాటం అనే వాటి మధ్య ఒక దాటలేని అఖాతం ఉన్నదనే ఒక చర్చ ఇవాల్టికి సాగుతుంది. కులము, వర్గము పూరకాలే, ఒకదానిలో ఒకటి కలిసి ఉన్నవే కాని పరస్పర వ్యతిరేకాలు కావు. కనుక ఈ 2 వైరుధ్యాల పరిష్కారము ఏకకాలంలో ప్రయత్నించవచ్చును అనే ఒక చర్చ జరగవలసే ఉంది. ఇది కులానికి, కమ్యూనిస్టు ఉద్యమానికి ఉన్న సంబంధంలో ఒక ప్రధాన భాగాన్ని ఆక్రమించింది. ఇంకా కొంచెం ముందరికి వెళ్తే వర్గ పోరాటం ఆకలిని తీర్చే పోరాటం. ఆకలి కన్నా ఆత్మగౌరవం ముఖ్యం. సాంఘిక పీడన ముఖ్యం. కనుక ఆకలి పోరాటాన్ని అయినా వాయిదా వేయొచ్చు గాని ఆత్మగౌరవ పోరాటాన్ని వాయిదా వేయడానికి వీల్లేదు. సాంఘిక పీడన పోరాటాన్ని వాయిదా వేయడానికి వీల్లేదు అనే ఒక చర్చ బహుశా 80 ఏళ్లుగా సాగుతూనే ఉన్నది. ఇక్కడ కూడా ఈ రెండిటి మధ్య నిజానికి పోటీ పెట్టవలసిన అవసరం లేదు. తప్పనిసరిగా ప్రతి మనిషికి ఆత్మగౌరవం అత్యవసరమైనది. మనిషిగా నిలబడి ఉండడానికి, మనిషి మనిషి కావడానికి, మనిషి వ్యక్తిగా రూపొందడానికి, మనిషి తన భావాల్ని వ్యక్తీకరించడానికి, తన ఆలోచనలను వ్యక్తీకరించడానికి, తనకిష్టమైన ఆచరణ చేయడానికి. కానీ ఈ సమాజంలో, భారత సమాజంలో 100కి 90 మందికి ఆత్మగౌరవానికి అవకాశం లేదు. ఆత్మగౌరవానికి అవకాశం లేకపోవడమే సాంఘిక పీడన. అది ఒక ప్రధానమైన సమస్య. అయితే అది ఆస్తితో ముడిపడి ఉన్నది. ఉత్పత్తి సంబంధాలతో ముడిపడి ఉన్నది. ఉత్పత్తి సంబంధాలలో నిజానికి ఇటీవలి కాలంలో గత 50 సంవత్సరాల్లో, 40 సంవత్సరాల్లో ఎంతో కొంత ఆర్థిక వెసులుబాటు సాధించిన పీడిత కులాల వ్యక్తులు కూడా సాంఘిక పీడన నుంచి బయటపడలేకపోయారు. ఆత్మగౌరవం సాధించలేకపోయారు. ఇది కేవలం మనస్తత్వరీత్యా సైకలాజికల్ కారణాలు కాదు, ఆత్మ న్యూనత కాదు. అణచివేత వల్ల, తరతరాల అణచివేత వల్ల వచ్చిన ఒక న్యూనతాభావం, ఆత్మగౌరవ లేమి. ఈ ఆత్మగౌరవ లేమి అనేది ఒక వాస్తవిక సమస్య. ఈ ఆత్మగౌరవ లేమి నిజానికి వర్గ పోరాటం ఉధృతంగా సాగిన రోజులలో, వర్గ పోరాటం పదునుగా సాగిన రోజులలో నాకంటే ముందర మాట్లాడిన వక్తలు ఆ ఉదాహరణలు చెప్తున్నారు. శ్రీకాకుళంలో
జగిత్యాలలో వర్గ పోరాటంలో భాగంగా సాంఘిక పీడన రద్దయింది. వర్గ పోరాటంలో భాగంగా పాల్గొంటున్న పీడిత కులాల వ్యక్తులకు ఆత్మగౌరవం చేజిక్కింది. కనుక సాంఘిక పీడన, ఆత్మగౌరవం అనే వాటిని వర్గ పోరాటానికి పోటీగా పెట్టవలసిన అవసరం లేదు. ఇవి కలిసి చేయవలసినవే. కానీ కమ్యూనిస్ట్ ఉద్యమం కులం పట్ల తీసుకున్న వైఖరిలో చాలా సందర్భాలలో ఉద్యమ నాయకుల రచనల్లో గాని, ఆచరణలో గాని సాంఘిక పీడనను గుర్తించని తనం, ఆత్మ గౌరవాన్ని గుర్తించని తనం, పీడిత కులాలకు తరతరాలుగా ఆత్మగౌరవం దక్కలేదు గనక ప్రత్యేక సౌకర్యాల ద్వారా, ప్రత్యేక అవకాశాల ద్వారా వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేయడానికి, వాళ్ళు ఎటువంటి పరిస్థితిలోనూ న్యూనతకు గురి కాకుండా చూడడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేయాలి అని కమ్యూనిస్ట్ ఉద్యమం ఆలోచించలేకపోయింది. చాలా సందర్భాలలో కొన్ని సందర్భాలు చేసిన సందర్భాలు ఉన్నాయి, లేవని కాదు. కానీ ప్రధాన ధోరణి మాత్రం సాంఘిక పీడన, ఆత్మగౌరవం అనేవి ఒక వర్గ పోరాటానికి బయటి అంశాలలాగా అటు వర్గ పోరాటాన్ని వ్యతిరేకించే వాళ్ళు భావించారు. వర్గ పోరాటమే చేయవలసినది అని భావించిన వాళ్ళు అవి అమలు చేశారు. మరొక అంశం నేను ఇంతకుముందు ప్రస్తావిస్తూ భూపేంద్రనాథ్ దత్త రచన 1935 నాటి రచన చెప్పాను. 1935లోని ఆయన పశ్చిమ బెంగాల్లో ఒక కులం ఎట్లా సామాజిక ఊర్ధ్వ చలనానికి ఒక ప్రాతిపదిక వేసుకుంది. కనుక ఇది నిజానికి కొత్త విషయమే కాదు. అసలు కులాలే వద్దు, కుల కుల వ్యతిరేకత అని ప్రారంభించిన బసవన్న ఒక కులంగా మారిపోయాడు. అంటే అది అటువంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. మన సామాజిక చరిత్ర అధ్యయనం చేస్తే కులానికి జడత్వం ఎంత ఉన్నదో, కులంలో జడత్వం అనేది ఎంత సాధారణ అంశమో, చలనశీలత అనేది కూడా అంత సాధారణ అంశం. ఈ చలనశీలతకు జడత్వానికి ఉన్న సంబంధాన్ని, గతితార్కిక సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. కుల నిర్మూలన అనే ఒక కార్యక్రమంలో కులపు చలనశీలత భాగం కావలసి ఉంది. కులాన్ని జడత్వంగా ఉంచడానికి, కులాన్ని స్థిరంగా ఉంచడానికి, కులాన్ని బలోపేతం చేయడానికి పాలక వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. కాదు, కులంలో చలనశీల లక్షణం ఉంది, కులం మారుతూ ఉంది, 3000 ఏళ్ల కింద ఉన్న కులమే ఇవాళ లేదు, 1000 ఏళ్ల కింద ఉన్న కులమే ఇవాళ లేదు. కొన్ని కొత్త కులాలు పుట్టాయి, కొన్ని పాత కులాలు అస్తమించాయి. ఇది అంటే కులం పట్ల ఒక చలనశీల దృక్పథం, ఒక డైనమిక్ దృక్పథం తీసుకోకపోవడం వల్ల. ఎందుకంటే కులాన్ని సామ్రాజ్యవాదం ప్రభావితం చేసింది, అధికారం ప్రభావితం చేసింది, రాజ్యాంగ యంత్రం ప్రభావితం చేసింది, పార్లమెంటరీ రాజకీయాలు ప్రభావితం చేశాయి. పునాదిగా మతం ఉంది, పునాదిగా ధర్మశాస్త్రాలు ఉన్నాయి. ఇన్ని రకాల సంచలనాల మధ్య, ఇన్ని రకాల రాపిడి మధ్య, ఇన్ని రకాల పుల్ అండ్ పుష్ మధ్య కులం మారుతూ ఉంది. కనుక ఈ మార్పును ప్రగతి కులాన్ని రద్దు చేసే వైపు, నిర్మూలన వైపు తీసుకుపోవాలి. కులాన్ని స్థిరీకరించే వైపు వాళ్ళ పుష్, వాళ్ళ పుల్ జరుగుతూ ఉంది. కులాన్ని నిర్మూలించే వైపు మన పుల్ పుష్ జరగాలి అనే ఒక సమ్యక్ దృక్పథానికి, ఒక సృజనాత్మక దృక్పథానికి కమ్యూనిస్ట్ ఉద్యమం రాలేకపోయింది. అందువల్ల కులాన్ని కమ్యూనిస్ట్ ఉద్యమం కూడా ఎక్కువలో ఎక్కువ జడంగానే చూసింది. కులానికి అనేక సంబంధ సంస్థలతో ఇంతకుముందే పుల్ అండ్ పుష్ గురించి చెప్తూ ఉన్నాను. కులం ఒక స్థిరమైన ముద్ద కాదు. కుల భావన, కుల వివక్ష, కుల అసమానత,
అంతరాల నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ. వీటికి సంస్కృతితో సంబంధం ఉంది. ఆర్థిక వ్యవస్థతో సంబంధం ఉంది. సమాజంతో సంబంధం ఉంది. రాజ్యంతో సంబంధం ఉంది. పార్లమెంటు వంటి ఆధునిక వ్యవస్థలతో సంబంధం ఉంది. ఇన్నిటి సంబంధంలో కులం ఎట్లా మారుతూ ఉన్నది, కులం ఎట్లా ఘర్షణకు లోనవుతూ ఉన్నది, కులం ఎట్లా స్థిరపడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది, కులం ఎట్లా మారడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇది అర్థం చేసుకోకపోవడం. పైగా అంటే కులం పునరుత్పత్తి అవుతూ ఉన్నది. ప్రతి రంగంలో, ప్రతి స్థాయిలో, ప్రతి స్థలంలో, ప్రతి కాలంలో కులం పునరుత్పత్తి అవుతూ ఉన్నది. ఈ పునరుత్పత్తిని నిర్మూలన దిశగా తీసుకోగలమా? పునరుత్పత్తి అయ్యే అంశం ఉన్నది దాంట్లో అంటే మారే అంశం ఉన్నది అన్నమాట. అది ఇమ్యూటబుల్ కాదు, అది మ్యూటబుల్. మ్యూటబుల్ అంటే నిర్మూలన దిశగా దాన్ని తీసుకోవాలి అనే ఒక సమ్యక్ దృక్పథాన్ని, ఒక సమన్వయ దృక్పథాన్ని, ఒక ప్రగతిశీల దృక్పథాన్ని, కుల నిర్మూలన దృక్పథాన్ని 1936లోనే భారత కమ్యూనిస్ట్ పార్టీ తన ఆచరణ ప్రారంభిస్తున్నప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కుల నిర్మూలన అనే ఒక కార్యక్రమం ప్రకటించున్నారు. కుల నిర్మూలన అనేది ఈ దేశంలో ఒక ప్రధానమైన కార్యక్రమం, అవసరమైన కార్యక్రమం. శ్రామికుల విభజన జరిగింది. దాన్ని రద్దు చేయాలి. శ్రమ విభజన దగ్గరికి తీసుకోవాలి. అందువల్ల వర్గ వైరుధ్యం, వర్గ విభజన స్పష్టమవుతుంది. వర్గ పోరాటం స్పష్టమవుతుంది. అంటే వర్గ పోరాట అవసరం కోసమైనా సరే, వర్గ పోరాటాన్ని ఎత్తిపట్టడం కోసమైనా సరే, కుల చలనశీలతను, కుల పునరుత్పత్తిని, కుల నిర్మూలనను అర్థం చేసుకోవలసిన కమ్యూనిస్ట్ ఉద్యమం అంత సృజనాత్మకంగా దాన్ని అర్థం చేసుకోలేకపోయింది. వీటన్నిటికీ కూడా నేను ప్రారంభంలోనే ప్రస్తావన చేశాను. అసలు కమ్యూనిస్ట్ పార్టీకి మొదటి 3 దశాబ్దాలు వర్గ పోరాటం పట్లనే స్పష్టత లేకపోవడం. అధికారాన్ని చేపట్టాలి, అధికారాన్ని హస్తగతం చేసుకోవాలి అనే విషయంలోనే స్పష్టత లేకపోవడం. స్వతంత్రంగా తాను ఒక వర్గ పోరాటం నడపాలి అనే స్పష్టత లేకపోవడం. వలసవాదాన్ని వ్యతిరేకించే పోరాటమే ప్రధానం. ఆ వలసవాదాన్ని వ్యతిరేకించడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ వెనుక పోదాం అనే టెయిలిజం, తోకవాదం ప్రధానం కావడం. ఈ కారణాల వల్ల అసలు కమ్యూనిస్ట్ పార్టీ చేయవలసిన పనే చేయలేదు. వర్గ పోరాటం చేయాలి. రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవాలి. ఆ పనే చేయలేదు. అందువల్లనే అది చేయవలసిన మరొక ముఖ్యమైన పని అయిన కుల నిర్మూలన కూడా చేయలేకపోయింది. వర్గ పోరాటంలో విషయంలో ఉన్న అస్పష్టతే కుల నిర్మూలన విషయంలో కూడా వచ్చింది. వర్గ పోరాటం విషయంలో స్పష్టత తెచ్చుకున్న నక్సల్బరీ ఆ స్పష్టత ఏ ఏ స్థాయిలో ఎట్లా అభివృద్ధి అవుతూ వచ్చిందో కుల నిర్మూలన విషయంలో కూడా అట్లా అభివృద్ధి అవుతూ వచ్చింది. కనుక 100 సంవత్సరాల భారత కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్రను చూసినప్పుడు కులం పట్ల మొదటి 3-4 దశకాలలో కొంత ఆచరణ ఉంది, కొంత ఆలోచన ఉంది, కానీ పూర్తి స్పష్టత లేదు. చివరి 50 సంవత్సరాలలో కొంత మెరుగైన ఆలోచన ప్రారంభమైంది. మెరుగైన ఆచరణ ప్రారంభమైంది. ఆలోచన, ఆచరణ కలగలిసిన ఒక సమగ్ర దృక్పథం వైపు ప్రయాణం ప్రారంభమైంది. ఇక్కడ ఆపి మిగిలిన 7-8 అంశాలు